మనం కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్లో గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా జనజాతీయ గౌరవ దివస్, గిరిజనుల ఆత్మగౌరవ దినోత్సవం జరపాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ జనజాతీయ గౌరవ దివస్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు ఇదే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అలానే ఈ సందర్భంగానే మనం అనేక కార్యక్రమాల్లో భాగంగా 15వ తేదీ ఈ రోజు నుంచి మొదలుపెట్టి 1 వీక్ 22వ తేదీ వరకు కూడా ఈ జనజాతీయ గౌరవ దివస్ సంబంధించి కంటిన్యూగా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అట్లనే రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వెబినార్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ లీడర్స్ మనకి 1857 నుంచి, ఆ తర్వాత అంతకుముందు 1857 తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, లేదా ఇక్కడ మన హైదరాబాద్ సంస్థానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి స్వతంత్ర పోరాటాలు, అందులో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఆదివాసీలు చేసినటువంటి పోరాటాలని మరొకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకునేందుకు వీలుగా ఈరోజు ఈ వెబినార్ మనం నిర్వహించుకోవాలనుకున్నాం. ముఖ్యంగా మా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ గారు శృతి పాటిల్ మేడం, అలానే ఈ వెబినార్కి కీనోట్ స్పీకర్గా ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అప్కా నాగేశ్వరరావు గారు మనకి కీనోట్ స్పీకర్గా ఉన్నారు. సార్ కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ అప్కా నాగేశ్వరరావు గారు బేసికల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం దిన్నెలగూడెం అనే ఒక మారుమూల అటవీ ప్రాంతంలో జన్మించారు. ఆయన బేసికల్గా ట్రైబల్ అంటే కోయ కమ్యూనిటీ నుంచి డిగ్రీ దాకా రావడం కూడా చాలా అరుదు. అలాంటిది మన అప్కా నాగేశ్వరరావు గారు కీనోట్ స్పీకరు, ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేశారు కాకతీయ యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత అక్కడి నుంచే పిహెచ్డి కంప్లీట్ చేసి 2013లో ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కళాశాలలో జువాలజీ డిపార్ట్మెంట్లో టీచింగ్ చేస్తున్నారు. సారు ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి ట్రైబల్ మూవ్మెంట్ సంబంధించి ఫ్రీడమ్ స్ట్రగుల్ కానివ్వండి, లేదంటే తర్వాత జరిగినటువంటి హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా తన వంతు సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా అకాడమిక్గా ఈ ట్రైబల్ మూవ్మెంట్స్ గురించి జరిగేటటువంటి సెమినారు వీటికి తను రెగ్యులర్గా అటెండ్ కావడంతో పాటు దానికి సంబంధించినటువంటి సంఘటనల్ని కోడించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు అప్కా నాగేశ్వరరావు గారు కీనోట్ స్పీకర్ గారు ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్ గారు మనకి ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తారు. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం అండ్ స్పెషల్ వెల్కమ్ టు అవర్ గెస్ట్ స్పీకర్ ఆఫ్ ది డే, కీనోట్ స్పీకర్ ఆఫ్ ది డే, ప్రొఫెసర్ అప్కా నాగేశ్వరరావు గారు. హార్టీ వెల్కమ్ టు దిస్ వెబినార్. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు వై దిస్ వెబినార్ టుడే. He had explained the context because as we have seen some time ago, Prime Minister of our country has inaugurated and dedicated many institutions, museum to the tribal leaders in commemoration of Janajatiya Gaurav Divas, which was constituted recently by the cabinet to celebrate the sacrifices of our all tribal communities across the nation. Sacrifices in sense, sacrifices towards the freedom struggle, their role in building our country to what we are enjoying it at the present, their revolutionary movements and the struggle organized by the tribal communities were marked by immense courage and supreme sacrifice. These are the two things which comes to one's mind when they think about the role of the tribal leaders in the freedom movement. So in order to commemorate these things, we have to enlighten us on this day Professor Apka Nageshwara garu, who would throw more light on this
and tell us about specifically the role of tribal freedom fighters in Telangana. Meeru, I would now hand over the platform to Professor Garu. Please carry on, sir. Thank you, madam. జనజాతి గౌరవ దివాస్కు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు శృతి మేడం గారు, శృతి పాటిల్ మేడం గారు, డైరెక్టర్ గారు, తర్వాత కోటేశ్వరరావు గారు, అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ బిర్సా ముండా యొక్క జయంతి ఉత్సవాలు వాస్తవానికి వారం రోజుల పాటు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది ఒక శుభ పరిణామం. ఈ క్రమంలోనే నా వాయిస్ వినపడుతుందా కోటేశ్వరరావు గారు? ఓకే, రైట్. ఓకే, వినిపిస్తుంది, క్లియర్ గా వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే, ఈ క్రమంలోనే ఎందుకు ఆయన్ని బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా అని అన్నారు, అలా అనడం గల కారణం ఏమిటి, తర్వాత ఆయన ఏమి ఈ కార్యక్రమాలు చేశాడు జార్ఖండ్లో అనే విషయాలతో పాటు ఈయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది వారు ఎవరు, అసలు ఈయన ఏం పని చేశాడు అనేవి కూలంకుషంగా చర్చిస్తే మనకి అవగతం అవుతాయి. బిర్సా ముండా అనేవాడు వాస్తవానికి ఒక మామూలు వ్యక్తి. ఆయన ఉలిహోతు అనే ఒక గ్రామంలో, జార్ఖండ్ బీహార్ మధ్యలో బోర్డర్లో ఒక ఉలిహోతు అనే గ్రామంలో పుట్టడం జరిగింది. పుట్టిన క్రమంలోనే కటిక పేదరికంలో పుట్టడం జరిగింది. కటిక పేదరికం అంటే 5 పిల్లలు, దాంట్లో ఈయన లాస్ట్ వాడు అవడంతో ఈయన అనేకమైన కష్టాలు ఉన్నప్పటికీ కూడా అప్పట్లోనే జర్మనీ మిషనరీస్, క్రైస్తవ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో 17వ శతాబ్దంలో కాకుండా 16వ శతాబ్దంలోనే రావడం జరిగింది. ఆ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ అవి అయిన తర్వాత ఆ స్కూల్లో ఈయనని 1వ తరగతి నుంచి చదివించడానికి స్కూల్కి పంపడం జరిగింది. వాళ్ళ నాన్నగారు సుగున్నా, వాళ్ళ అమ్మగారు కర్మి ముండా. ముండా అంటే ఏమిటంటే వాళ్ళ యొక్క తెగ, ముండా అనేది తెగ. వీళ్ళందరూ కూడా ఆదివాసీ తెగలు అనమాట. కులాలు వేరు, తెగలు వేరు. ఆదివాసీ అంటే ఆది అంటే మొదటి, వాసి అంటే నివసించేవాడు, అడవుల్లో నివసించేవారు. అయితే ఈ రాయి, ఈ రప్ప, ఈ కొండ, ఈ కోన, ఈ నీళ్లు ఎప్పుడు ఏర్పడ్డాయో వీళ్ళప్పుడే ఏర్పడ్డారు. అంటే మీకు తెలుసు సింధు నాగరికత ఎప్పుడు ఏర్పడ్డది అంటే క్రీస్తు పూర్వం ఎప్పుడో ఏర్పడ్డది. ఈజిప్టు నాగరికత కానీ అప్పటి నుంచి వీళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు. దాదాపుగా నీళ్లు, కొండలు, చెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. అందుకే వీళ్ళని మూలవాసులు అంటారు అనమాట, మూలవాసులు అంటారు. దీంట్లో మన తెలంగాణలో అయితే తెగలు 9 ఉంటాయి. తెగలు వేరు, కులాలు వేరు. ఈ తెగకు సంబంధించిన ముండా తెగ అనమాట వీళ్ళది. ముండా తెగ అని ఒక తెగ. ఈ తెగకి సంబంధించిన వాళ్ళే బిర్సా ముండా. బిర్సా అని పేరు ఎందుకు వచ్చిందంటే, బిర్సా అంటే వాళ్ళ ప్రకారంగా గురువారం రోజు, బృహస్పతి వారం రోజు పుట్టడంతో వీళ్ళని బిర్సా అని పెట్టడం జరిగింది. బిర్సా అనే పేరు పెట్టడం జరిగింది. గురువారం రోజు పుట్టింది కాబట్టి బృహస్పతి వారం. ఆ గురువారంలో పుట్టడంతో ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీగా వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు తెలిసేవి కావు. ఈయన అనివార్య కారణాల వల్ల క్రైస్తవ మతంలో జాయిన్ అయిన తర్వాత అకార్డింగ్ టు వాళ్ళ రిజిస్టర్, క్రిస్టియన్ మిషనరీ రిజిస్టర్ ప్రకారంగా November 15th, 1875 ఈయన జన్మించినట్టు. ఈయనతో పాటు ఈ కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఆ పేదరికాన్ని తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ మతానికి మారిపోవడం జరిగింది. ఎవరు? వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అమ్మగారు మారిన తర్వాత అనివార్యంగా ఈయన కూడా మారడం జరిగింది క్రైస్తవ మతంలోకి. అనివార్యంగా మారడం అంటే దట్ ఏంటంటే ఆయన స్కూల్కి వెళ్ళడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఈయన పేరు బిర్సా. బిర్సా నేమ్ చేంజ్ చేసేయారు. బిర్సాని కాస్త డేవిడ్ అని పెట్టారు పేరు. ఈ విధంగా అనేకమైన ఇలా చదువుకునే క్రమంలో ఆయన ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ క్రైస్తవులకి నేను వ్యతిరేకం కానప్పటికీ కూడా అక్కడ క్రైస్తవులు ఆదివాసులను తక్కువ చూపులో చూడడం, అక్కడున్న క్రైస్తవులు స్కూల్లో కూడా వివక్షత చూపించడం. ఎలాంటి వివక్షత? అరే మీరు మూఢనమ్మకాలు నమ్ముతారు, మీ దేవుళ్ళని ఎందుకు నమ్ముతున్నారు, కోళ్ళను ఎందుకు వస్తారు అంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఆ ప్రాంతం మొత్తం కూడా ఉలిహతి, చెల్కద్ గ్రామాలు, ఆ గ్రామాల్లో మొత్తం మిషనరీస్ మొత్తం కూడా ఉన్న తరుణంలో అవహేళనగా మాట్లాడడం. తర్వాత ఈయన ఏమంటాడంటే చదువుకునే క్రమంలో కూడా
ఈయనకి ఆ స్కూల్లో చెప్పే క్రమంలో కూడా అక్కడ ఉన్న ఫాదరీస్ వాళ్ళు కూడా వీళ్ళని తక్కువ చూపు చూడడం. తర్వాత అక్కడున్న తెగలు కొన్ని ఉంటాయి. బిర్సా అంటే ఇప్పుడు మూండా తెగ కాకుండా ఉరావ్ తెగ, కోలు తెగ, ఇలా కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగల్లో ఈ కోలు తెగని ఒక తెగ అక్కడ ఉండడంతో వాళ్ళతో ఏం చేయిస్తారంటే అక్కడున్న ఫాదర్స్ కానీ, జమీందారులు కానీ, సౌకారులు కానీ, అక్కడున్న మనీ లెండర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వడ్డీ వ్యాపారస్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఏదన్నా వ్యవసాయం చేయాలంటే కోలు తెగకు కానీ, మూండా తెగకు కానీ, ఉరావ్ తెగకు కానీ వీళ్ళకి ఏదన్నా డబ్బులు కావాలి, పేదరికంలో ఉంటారు కాబట్టి డబ్బులు కావాలంటే రూపాయి వడ్డీ ఇచ్చి, రూపాయి ఇస్తే దానికి వడ్డీ 100 రూపాయలు కట్టడం. అది ఒక అన్యాయం అనమాట. ఎక్కువ వడ్డీకి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 పొలం ఇస్తే నువ్వు వడ్డీ కట్టలేకపోతున్నావు కాబట్టి నీ పొలాన్ని మొత్తం ఆ వడ్డీ వ్యాపారస్తులు గుంజుకోవడం, ఇది ఒక అన్యాయం. అక్కడ కోలు తెగల వాళ్ళని ఏం చేసేవారంటే ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు కానీ, మిషనరీస్ వాళ్ళు కానీ, క్రైస్తవ మిషనరీ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఎవరైనా బర్త్డేలు చేస్తే దానికి మనీ పే చేయాల్సింది కోలు తెగ వాళ్ళు. ఎవరైనా అక్కడ పెళ్లిళ్ళైతే పెళ్లిళ్ళకి వీలే డబ్బులు పే చేయాలి కోలు తెగ వాళ్ళు. వాళ్ళు ఒకవేళ క్రైస్తవ మిషనరీ వాళ్ళు ఇటన్నా వెళ్ళాలనుకుంటే వాళ్ళ పల్లకిని మోయడానికి కూడా కోలు తెగ వాళ్ళే పల్లకి మోయడానికి ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళు తిని తాగి డ్యాన్స్ చేస్తే వాటికి మనీ కట్టాల్సింది కూడా అక్కడ మూండా తెగ కానీ, కోలు తెగ కానీ, ఊరావ్ తెగ కానీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. అది ఎప్పుడో కాదు, 1975, 1990 అంటే 1900 సంవత్సరంలోనే, అది 800 సంవత్సరాల క్రితం కాదు. అలా జరిగే క్రమంలో అవి మొత్తం చూస్తూ పెరిగినవాడు బిర్సా ముండా. తర్వాత వచ్చేసి ఏదైనా బర్త్డేలు కాకుండా ఏదైనా ఆవును కొనాలంటే పాలు కావాలి, పాలు పితకడానికి వీళ్ళే ఆవును కొనివ్వడానికి డబ్బులు కూడా వీళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి ఎవరన్నా క్రైస్తవ మిషనరీకి సంబంధించిన ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకురావడానికి పల్లకి మోయడానికి కూడా అలా ఉపయోగపడేవారు. ఇలాంటి దాష్టికాలు మొత్తం చూస్తూ పెరిగిన క్రమంలోనే మరి ఎందుకు ఈ బిర్సా ముండా ఇంత పోరాటం చేసిందంటే, ఏదైతే ఈ భగవాన్ బిర్సా ముండా అంటే భగవాన్ అనే పేరు ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను. ఇది ఈ జార్ఖండ్ ప్రాంతంలో వాళ్ళకు ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక జీవన విధానం పటిష్టంగా ఉన్నది. ఎవరికి? బిర్సా ముండా వాళ్ళకి. బిర్సా ముండా కన్నా ముందు చాలా మంది ఉన్నారు. ఈయన 1875లో పుడితే ఆయన కన్నా ముందు చాలా మంది పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు, ఒక పోరాటం తిల్కా మాంజీ పోరాటం. 1734లో తిల్కా మాంజీ అనే ఒక రాజు, ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు? ఆయనకు స్ఫూర్తి ఎవరు? బిర్సా ముండాకి అన్నదానికి నేను చెప్తున్నాను అనమాట. బిర్సా ముండాకి స్ఫూర్తి ఎవరు అంటే తిల్కా మాంజీ అనేటాడు బీహార్ అండ్ జార్ఖండ్ అంటే చోటా నాగపూర్ ప్రాంతంలో ఉండేవాళ్ళు వాస్తవానికి. అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ 16వ శతాబ్దంలో అడుగుపెట్టినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ కాలక్రమేణా వాళ్ళు అడవిలోకి చొరబడడం, పెనిట్రేషన్ టు ద ఫారెస్ట్ ఏరియా, అలా చొరబడే క్రమంలోనే ఈ తిల్కా మాంజీ అక్కడ రాజు కాబట్టి ఎవరు వీళ్ళు తెల్ల టోపీలు వేసుకుని గుర్రాల మీద వచ్చి మా అడవిలోకి మొత్తం ప్రవేశిస్తున్నారు అనే అంటే కొంతమంది చూసి ఆయన చెప్తారు అనమాట తిల్కా మాంజీ గారికి, ఇలా తెల్ల టోపీలు వేసుకుని అడవిలోకి మొత్తం ప్రవేశించారు, వీళ్ళు ఎవరో తెలియట్లేదు అంటే. అప్పుడే అడవిని ఆక్యుపై చేసుకోవడానికి, ఎందుకు ఆక్యుపై చేసుకోవాలి అడవికి ఆదివాసికి అవినాభావన సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ 16వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన తర్వాత 17వ శతాబ్దంలో రాగానే దాదాపుగా తిల్కా మాంజీ ఏరియా అంటే జార్ఖండ్, బీహార్, ఉత్తర భాగ్ ఈ ఏరియాలో మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని, అడవిని ఆక్యుపై చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక పథకం ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు? ఏదైతే ఆదివాసీ పాదకాంతాల మీద సమృద్ధమైన ఖనిజ లవణాలు ఉంటాయి, ఎక్కడైతే అడవి ఉంటుందో అక్కడ ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలంటే తప్పనిసరిగా అడవిని ఆక్యుపై చేసుకోవాలి. తర్వాత అప్పుడే 16వ శతాబ్దం అంటే రైల్వే ట్రాక్స్ నిర్మించే క్రమంలో నాణ్యమైన టేకు లభిస్తుంది. ఆ టేకు మొత్తం కూడా దొరకాలంటే ఆ జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ అడవి ఉంటుంది. ఇప్పుడు 16వ శతాబ్దం అంటే అప్పటికి మనం ఎవరు ఉండకపోవచ్చు. ఆ రోజుల్లోనే, ఎవరు లేని రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తిల్కా మాంజీ అనే అతను పోరాటం చేయడం జరిగింది. అడవులు మాయి, మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, చిన్నప్పటి నుంచి అడుగు మా తాత ముత్తాత నుంచి ఇదే అడవిలో ఉంటున్నాం, మా అడవిని మీరు ఎట్లా ఆక్యుపై చేస్తారని చెప్పి తిల్కా మాంజీ వాళ్ళ మీద పోరాటం చేయడం ప్రారంభిస్తారు. ఈ ఆదివాసులకు
వాళ్ళ యొక్క వృత్తి నేపథ్యంలోనే వేటాడే వృత్తి ఉంటుంది. వాళ్ళు వాస్తవానికి 16వ శతాబ్దంలో వేట అనేది కామన్. అప్పుడు పూర్వకాలంలో ఏదైతే రాజులు ఆ గుర్రాల మీద వెళ్ళి వేటను, జింకను వీటిని కొట్టుకొని తీసుకురావడం అనేది కామన్. ఈ క్రమంలోని తిల్కా మాంజీకి కూడా అడవికి పోవడం, ఏదో ఒకటి వేటాడుకొని తీసుకురావడం అలవాటు. అలా వేటాడే క్రమంలో ఒకానొక క్రమంలో ఒక పులి కనబడడంతో పులి యొక్క తలను నరుపుకొని తీసుకొచ్చి వాళ్ళ పులిని దాదాపుగా ఎవరు తినరు. కానీ ఆదివాసీ గ్రామాలలో కొన్ని గ్రామాలలో తింటారు, అంటే కొన్ని ప్రాంతాల్లో తింటారు. ఇప్పుడు మేకని తిన్నట్టే అన్ని జంతువులను కూడా వీళ్ళు తినే అవకాశం. ఎందుకు తింటారంటే అది వాళ్ళ యొక్క వృత్తిలో ఒక భాగం. అటు పులి కావచ్చు, తర్వాత బైషన్ కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, ఏదైనా కాదు, దేనైనా తింటారు అనమాట. ఆ క్రమంలోనే వేటకి వెళ్ళిన క్రమంలో పులిని తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి ఇస్తే వాళ్ళ మమ్మీ తిడతారు అనమాట. అరే నువ్వు పులిని తీసుకురావడం కాదురా, మన అడవిని మొత్తం కూడా ఆక్యుపై చేస్తున్నటువంటి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ తలని తీసుకొచ్చి నాకు ఇవ్వరా అని వాళ్ళ మమ్మీ ఒక ఉత్తేజపూర్వకంగా చెప్తే, వాళ్ళ మమ్మీ ఆదేశం అనుసారంగా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూడా దోపిడికి గురి చేస్తున్నారో వాళ్ళ యొక్క తలలు నరికి తీసుకొచ్చిన ఘనత 1784 సంవత్సరం తిల్కా మాంజీ అనే ఒక ట్రైబల్ హీరో చేయడం జరిగింది. ఆయన దాదాపుగా 80 సంవత్సరాలు పోరాటం చేస్తారు ఎవరి బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఎందుకు? నా అడవిని మీరు ఆక్యుపై చేయొద్దు. అడవి అనేది ఒక కన్న తల్లిలాగా చూస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా ఆదివాసులకు అవినాభావన సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో ఆయన పోరాటం చేసే క్రమం, తిల్కా మాంజీ అనే 1784 జరిగిన పోరాటం ఒక పెద్ద పోరాటం. ఆ విధంగా అక్కడున్న దాదాపుగా 17వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఎవరు కూడా రాకుండా కట్టడి చేసిన ఘనత ఆ తిల్కా మాంజీ అనే ఒక మహానుభావుడు, ఆదివాసి మహావీరుడు వల్ల ఆ ప్రాంతం జరుగుతుంది. ఆయన యొక్క చరిత్రను ఈ భగవాన్ బిర్సా ముండా వినడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఆయన సమకాలికం కాకపోయినప్పటికీ ఆయన ముందు జరిగిన పోరాటం అనమాట. అలాంటి పోరాటాలు అడవిని ఆక్యుపై చేస్తే అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయనను స్ఫూర్తికి తీసుకొని కూడా ఈయన పోరాటం చేసిన క్రమం. అంటే ఎలా అంటారు వీళ్ళు పోరాటాలు? ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కదా. ఎలా అంటారంటే ఈ ఆదివాసులు ఎలా ఉంటుంది, శీతాకాలంలో నెగడు అంటే ఒక మంట పెట్టి ఆ మంటలో వాళ్ళ తాతలు ముత్తాతలు ముసలోళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని మౌఖిక సాహిత్యం లాగా చెప్తారు అనమాట. అదే దానివల్ల ఇన్స్పిరేషన్స్ ఏంది పోరాటం చేయడానికి ముందుకు వస్తారు అనమాట. తిల్కా మాంజీ యొక్క కథలు కానీ, తర్వాత అదే కాలంలో కోలు తెగకు చెందిన ఇంకో మహానుభావుడు కోలు తెగ అనేది జార్ఖండ్ ఇది ఉంటుంది. ఆయన కూడా ఈయనకన్నా ముందు పుట్టినవాడే. ఈయన 1875లో పుడితే కోలు తెగ అనేది 1832, 33, 34, 48, 46 ఈ క్రమంలో ఇలా కోలు తిరుగుబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతాయి. బ్రిటిష్ వాళ్ళకి ఒక తెగ అయిపోయింది, ఒకవేళ కోలు తెగ అయిపోయింది, మూడా తెగ అయిపోయింది, ఉరావ్ తెగ నుంచి ఇంకో తెగ ఓరాన్స్ అని, ఇలా ఒక్కొక్క తెగ సంతాల్ తెగ అని ఇలా పోరాటం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆదివాసులు స్వేచ్ఛగా, ఆల్ ఆదివాసీస్ ఆర్ కింగ్స్. ఇప్పుడు కాదు, దోస్ డేస్ ఎలియర్ యాన్సెంట్ డేస్ మొత్తం కూడా కింగ్సే. ఇప్పుడు వాళ్ళు కింగ్స్ మొత్తం కూడా అడవిని వదిలిపెట్టి ఇప్పుడు అడవికే పరిమితం అయిపోయారు. కానీ ఆ రోజుల్లో ఇది మొత్తం కూడా గోండ్వానా ప్రాంతాన్ని మొత్తం కూడా రాజులు 16వ శతాబ్దం అంటే దాదాపుగా అందరూ రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ రాజులు దాదాపుగా 800 క్రీస్తు శకం 870 నుంచి 1750 వరకు మొత్తం ఆదివాసీ రాజులే ఈ భారతదేశాన్ని పరిపాలించారు. మొత్తం ఆదివాసీ రాజులే. ఈ భారతదేశానికి పేరు రావడానికి కూడా ఆదివాసీ కారణం. కుయ్యి అనే ఒక తెగకు సంబంధించిన వాడు, అది పెద్ద చరిత్ర. అది చెప్పాలంటే మళ్ళా అదేటో వెళ్ళిపోద్ది సబ్జెక్టు, ఇది వద్దు. ఇది అనేది ఏమిటంటే ఇలా ఈ క్రమంలో వాళ్ళు రాజులు కాబట్టి స్వేచ్ఛగా స్వతంత్రంతో ఎవరికి తలవంచకుండా అడవిలోనే నివసించే అలవాటు ఉంది. కాబట్టి ఆ అడవిలో వాళ్ళు స్వేచ్ఛగా నివసించే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు రావడంతో ఈ అడవిని ఆక్యుపై చేశారు. అడవిని ఆక్యుపై చేయడం వాళ్ళకి అర్హత లేదు బ్రిటిష్ వాళ్ళకి. కానీ మొట్టమొదటిసారిగా 1864 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రిజర్వ్ ఫారెస్ట్ అని కొత్త పేరు పెట్టి అడవిని మొత్తం ఆదివాసులదే ఈ ఫారెస్టు అని మొట్టమొదటిసారిగా ఆ బ్రిటిష్ వాళ్ళు అది పెట్టడంతో వీళ్ళు ఏమి చేయాలో తెలియక, అరే మొన్నటిదాకా మా అడవిని వీళ్ళొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి మొత్తం ఆక్యుపై చేస్తే మేమేమైపోవాలా అనే ఉద్దేశంతో పోరాటాలు చేయడం ప్రారంభించారు. అలా వచ్చింది కోల్ ఉద్యమం. కోల్ ఉద్యమానికి 1832, 33, 34, 40 ఈ మధ్య కాలంలో జరిగిన ఉద్యమాలు
బుద్ధో భగత్ అనే ఒక మహానుభావుడు దీనికి నాయకత్వం వహిస్తాడు. ఈయన ఈ బుద్ధో భగత్ అనేవారు ఎవరు అంటే ఈయన ఈ బిర్సా ముండాకి ఒక ఇన్స్పిరేషన్. ఆ బుద్ధో భగత్ అనేవాడు వాస్తవానికి ఏమిటంటే వీళ్ళు ఆ అడవిని ఆక్యుపై చేయడమే కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ట్యాక్సెస్, రెవెన్యూ ట్యాక్సెస్ విధించడం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ట్యాక్సెస్ అంటే భూమి ఉంటే భూమికి ట్యాక్స్ విధించడం. తర్వాత ఇంకేమన్నా ఇల్లు కలప తెచ్చుకుంటే, అడవి నుంచి కలప తెచ్చుకుంటే కలపకి ట్యాక్స్ విధించడం బ్రిటిష్ వాళ్ళు. అదేవిధంగా ఏదంటే కట్టెలు తెచ్చుకునే క్రమంలో కట్టెలు తీసుకొస్తే ట్యాక్స్ విధించడం బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజున్న మొత్తం కూడా దౌర్జన్యం అంట. ఈ దౌర్జన్యాన్ని వ్యతిరేకించడానికి మొట్టమొదటిసారిగా బుద్ధా భగత్ అనేవాడు కోల్ తిరుగుబాటు చేయడం జరిగింది. అలా కోల్ తిరుగుబాటు చేసిన తర్వాత అలా చోటా నాగపూర్ ఆ ప్రాంతం మొత్తం బీహార్ పశ్చిమ ఆ ప్రాంతంలో కూడా కోల్ తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన్ని వీళ్ళు ఏమి పోరాటాలు ఇవి మొత్తం కూడా ఆదివాసీ పోరాటాలు మొత్తం కూడా గెరెల్లా పోరాటాలు అంటే ఏంటంటే వాళ్ళ జనాలు కలిసి కత్తులు, సాంప్రదాయ ఆయుధాలు, కత్తులు, బరిసెలు, తర్వాత బండరాళ్ళు, తర్వాత వచ్చేసి బాణాలు, విల్లంబులు, వీటితో ఆదివాసులు పోరాటం చేస్తారు. ఆ రోజులు 16వ శతాబ్దంలో ఇంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు. కాబట్టి వాటితో పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు అత్యాధునిక ఆయుధాలైనటువంటి మీ గన్స్ ఏమంటే తుపాకులతో వాళ్ళు పోరాటం చేస్తే ఆ తుపాకుల గుళ్ళకి అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా తిలకామంజి పోరాటం కానీ ఇటు ఈ బుద్ధో భగత్ పోరాటం కోల్ తిరుగుబాటు కానీ అణచివేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఆ క్రమం నుంచి ఈ బిర్సా ముండా ఇంకా దీని తర్వాత ఇంకో తిరుగుబాటు జరుగుతుంది. ఈయనకన్నా ముందు 1855లో ఇంకో తిరుగుబాటు జరుగుతుంది. అదేంటంటే సంతాల్ తిరుగుబాటు. సంతాల్ అనే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ జార్ఖండ్, బీహార్ ఈ పరిపాలన, బీహార్ నుంచి ఏర్పడ్డదే జార్ఖండ్ కాబట్టి ఈ పరిసర ప్రాంతంలోనే మొత్తం కూడా సంతాల్ తిరుగుబాటు. ఈ సంతాల్ తిరుగుబాటు దేనికి జరుగుతుందంటే వాస్తవానికి అక్కడున్న సంతాల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో సంతాల్ ప్రజలు అనే వాళ్ళు వాస్తవానికి దాదాపుగా 6 లక్షల మంది జార్ఖండ్లో ఉన్నారు. ఈ 6 లక్షల మంది మొత్తం జనాభా మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, కోల్ తిరుగుబాటు, ఇంత ముందు చెప్పినట్టు కోల్ తిరుగుబాటు అంటే ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి పన్ను విధించడం, లేకపోతే ఎక్కువ వడ్డీలు పెట్టడం, తర్వాత జమీందారులకి ఊడిగం చేయడం, అంటే జమీందారులు ఏటైనా గుడికి పోతే వాళ్ళకి పన్ను కేటాయించడం, ఇలాంటి అనేకమైన కోళ్ళు సంబంధించి మొత్తం జరిగితే దానికి సిద్ధో కనహో చందో బారో నలుగురు అంటే నునుగు మీసాల విద్యార్థులు అక్కడే ఉంటారు. నునుగు మీసాలు అంటే ఆదివాసులు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన క్రమంలో దాదాపుగా 6 లక్షల మంది జనాభాలో దాదాపుగా 30,000 మందిని ఆదివాసులను చంపేస్తారు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళదేమో సాంప్రదాయక పోరాటం, వాళ్ళదేమో అత్యాధునిక తుపాకులతో పోరాటం. అసలు ఎందుకు 30,000 మంది చనిపోయిన చరిత్ర ఎక్కడ కూడా రాయపడలేదు. ఎక్కడగా ఆదివాసుల యొక్క చరిత్ర ఎక్కడ కూడా లిఖించబడలేదు. ఇలా పెద్ద చరిత్ర వాస్తవానికి, కానీ ఎక్కడ లిఖించబడలేదు. ఏ బుక్స్లో కూడా ఈ చరిత్ర రాయబడలేదు. 30,000 మంది చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయారు వీళ్ళు, వీళ్ళకి ఏమి కావాలి అంటే ఈ సిద్ధో కనహా చందో బారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు స్వతంత్రమైన రాజ్యం కావాలి, మేము మా రాజ్యాన్ని పరిపాలించుకుంటాం, ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు, మాకు స్వయం పాలన కావాలి, మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని సిద్ధో కనహో ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళే ప్రకటించుకుంటారు బ్రిటిష్కి వ్యతిరేకంగా. మీరెవరు మా అడవిలోకి రావడానికి, మీరెవరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మేము స్వేచ్ఛగా ఉంటామని చెప్పి వాళ్ళు ప్రత్యేకమైన రాజ్యం ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు 1855 సంవత్సరంలో సిద్ధో కనహో చందో బారో ఈ క్రమంలో బ్రిటిష్ వీళ్ళకు యుద్ధం జరిగిన తర్వాత దాదాపుగా 30,000 మంది చనిపోయిన తర్వాత అప్పుడు కొంతమంది దాంట్లో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది ఆలోచించి వీళ్ళకి ఏమి కావాలి, వీళ్ళకి స్వయం పాలన కావాలంటారు. స్వయం పాలన ఇవ్వడానికి పాజిబిలిటీ అవుతుందా? ఎస్, స్వయం పాలన ఇవ్వడం అంటే ఏంటి? తన రాజ్యాన్ని తాను పరిపాలించుకోవాలి, తన ఊర్లో ఎవరు రావద్దు, వాళ్ళే ఉండాలి. అలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందని చెప్పి 1791 అంటే నియర్లీ అంటే 1871-79 మధ్యకాలంలో ఆ స్వయం పాలన పరిపాలించుకోవడానికి ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అప్పుడులోనే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఏజెన్సీ ప్రాంతాలే తప్ప వేరే వాళ్ళు ఇచ్చిన ఏజెన్సీ ప్రాంతాలు కావు.
ఎందువల్ల ఇచ్చారు? 30,000 మంది చనిపోవడంతో, వాళ్ళ త్యాగాల మీద, వాళ్ళ ప్రాణ త్యాగాల మీద, వాళ్ళ రక్త తర్పణంతో, వాళ్ళ మరణాల సాక్షిగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించింది. ఆ ప్రాంతానికి నాన్ ట్రైబ్ ఎవరు కూడా వెళ్ళకూడదు. అది ఒక ఏజెన్సీ ప్రాంతము. ఏజెన్సీ ప్రాంతం అంటే అదొక ప్రాంతము. ఎప్పుడు దాన్ని ఏమంటారంటే షెడ్యూల్ జిల్లాల యాక్ట్ అంటారు అనమాట. షెడ్యూల్ జిల్లాల యాక్ట్ అంటే ఆ ప్రాంతానికి ఎవరు రావద్దు, ఓన్లీ ఫర్ ట్రైబ్స్. ట్రైబ్స్ అంటే అబారిజినల్స్ ఆర్ ఇండిజినస్ పీపుల్, వీళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదని చెప్పి అప్పుడు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ అన్ని 30,000 మంది చనిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచించి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఉత్తర ఈస్టర్న్ కంట్రీస్, ఈశాన్య భారతదేశంలో ఉన్న 7 కంట్రీస్ కూడా స్వయం పాలన ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇచ్చినవి కాదు, 18వ శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కౌన్సిల్స్ అవి. ఆ కౌన్సిల్ ఎవరిచ్చారు? బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి స్వతంత్రమైన రాజ్యం కోసం పోరాటం చేశారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే విధానంలో మనం తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే కొమరం భీమ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటి అంటాడు, మాకు స్వయం పాలన కాల, మావా నాటే మావా రాజ్యం, అంటే మా ఊళ్ళో మా రాజ్యం మాకు రావాలి అని చెప్పి నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘనత కొమరం భీంకు తెలంగాణలో వచ్చింది. అదే క్రమంలో అక్కడ కూడా ఏం చేసింది, మాకు స్వయం పాలన కావాలి, మా రాజ్యం మేమే పరిపాలించుకోవాలి, బ్రిటిష్ వాడు పరిపాలించుకోవడానికి మాకు సంబంధం లేదు అని చెప్పి దాదాపు 6 లక్షల మంది ఉంటే దాన్ని 30,000 మంది చంపేసి వాళ్ళ ఇల్లు ఉంటాయి కదా, ఇల్లు ఏనుగులతో తొక్కించి మొత్తం కూడా నామరూపాలు లేకుండా చేసిన క్రమం. కొంతమంది ఆదివాసులని వాళ్ళు తాగే నీటిలో పాయిజన్ కలిపి చంపేసిన ఘనత బ్రిటిష్ వాళ్ళు అతి క్రూరంగా చంపడం జరిగింది అనమాట. వాళ్ళ అలా చనిపోవడం వల్లనే ఈరోజు భారతదేశంలో షెడ్యూల్ ఏరియాలు, షెడ్యూల్ 6th షెడ్యూల్, 5th షెడ్యూల్ అని తర్వాత క్రమంలో బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ ఆయన ఇచ్చింది కాదు, ప్రభుత్వం ఇచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన దాన్ని డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన దాన్ని మాడిఫై చేసి ఈ ప్రాంతాలలో మీరు ఉండండి, ఈ ప్రాంతాల్లో మీరు ఉండండి, షెడ్యూల్ ట్రైబ్గా మీరు ఉండాలని ఇవ్వడం జరిగింది అనమాట. ఈ క్రమం నుంచి ఈ ముగ్గురు ఆయనకి, బిర్సా ముండాకి ఎవరు, ఒకరేమో సిద్ధో కన్హో చందోబారు, తిల్కా మాంజీ, తర్వాత బుద్ధా భగత్, ఈ ముగ్గురు ఆయనకు ఆదర్శం బిర్సా ముండాకి. బిర్సా ముండా అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించిన ఒకే ఒక మహానుభావుడు. ఎందుకు ఆయన చేసిందంటే, ఆయన ఎందుకు పోరాటం చేసిండు? అడవి కోసమో దీనికి జమీన్ కోసం కాదు చేసింది. ఆయన యొక్క సంస్కృతి, ఆయన యొక్క సాంప్రదాయం, ఆయన యొక్క జీవన విధానం, ఆ విధానాన్ని వీళ్ళు మొత్తం కూడా చేంజ్ చేసి అందరినీ క్రైస్తవ మతంలోనికి తీసుకెళ్లడం జరిగింది. 6 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, కోల్ తెగ కానీ, ఊరవ్ తెగ కానీ, తర్వాత మూండా తెగ కానీ, సంతాల తెగ కానీ, 6 లక్షల మంది జనాభాని అందరినీ కూడా క్రైస్తవ మతంలో తీసుకెళ్తున్నారు. ఎవరు? బ్రిటిష్లు. ఎందుకు తీసుకెళ్తున్నారంటే కారణం ఏమిటంటే ఒకటే, అతి కటిక పేదరికంలో ఉన్నటువంటి ఈ ఆదివాసులకి మా క్రైస్తవ మతంలో మారితే మీకు ట్యాక్స్ కట్టేది ఉండదు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గొడవలు నుంచి తగ్గిస్తాం, తర్వాత భూములు మీకు ఇస్తాం, అనేకమైన ఇలా చేసి అందరినీ కూడా కన్వర్ట్ చేసే క్రమం. మరి బిర్సా ముండా వాస్తవానికి చిన్నప్పటి నుంచి ఆదివాసుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం మొత్తం చూసి పెరిగినవాడు. ఏం చేయాలి నేను? అసలు అందరూ కూడా ఆల్రెడీ క్రైస్తవ మతంలో వెళ్ళిపోయారు, నేనేం చేయాలి అంటే అప్పుడు స్కూల్లోనే 4వ తరగతి వరకు చదివే క్రమంలో, 4-5 తరగతి చదివే క్రమంలో అక్కడ ఉన్న ఆ ఫాదర్తో గొడవ పెట్టుకుంటాడు. ఏమని పెట్టుకుంటాడు? సాహెబ్ ఏక్ టోపీ హై, అంటే మీరందరూ కూడా ఒక్క తాను ముక్కలే అంటే మీరందరూ కూడా ఒకటే. ఎవరు ఒకటి? క్రైస్తవులు, జమీందారులు, వడ్డీ వ్యాపారులు, అటు ఫాదర్స్, వీళ్ళందరూ కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా ఆదివాసులని దోపిడీ చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి స్కూల్ నుంచి బయటికి వచ్చేయడం జరుగుద్ది అనమాట బిర్సా ముండా స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమి చేస్తాడంటే, మొట్టమొదటిసారిగా స్కూల్ నుంచి బయటికి రాగానే వాస్తవానికి ఎవరైనా తన సంస్కృతిని మళ్ళా తీసుకొని రావాలి. తన ముండా సంస్కృతిని, తన ఉరావ్ సంస్కృతిని, తన కోల్ సంస్కృతిని, తన సంతాల సంస్కృతిని, పటిష్టమైన సంస్కృతి, ఈ సంస్కృతి మొత్తం కూడా ఏర్పాటు చేసిన వీరి యొక్క పూర్వీకులు ఒక అతను ఉంటాడు, ఆయన పేరు పహాడి కుపార్ లింగో, ఈజే శివ అంటారు. మన హిందూ పరిభాషలో అయితే లార్డ్ శివ అంటారు. లార్డ్ శివ నథింగ్ బట్ పహాడి కుపార్ లింగో.
ఈజ్ ఏ ఆరిజిన్ ఆఫ్ ఆదివాసీస్ అనమాట. ఆ సంస్కృతిని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలంటే ఈయన ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి ఈ బిర్సా ముండా కూడా క్రైస్తవుడుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకు క్రైస్తవుగా మారిపోతాడు? ఈయన ఆదివాసి ఒకేసారి క్రైస్తవుగా మారిపోవాలి. ఈయన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుగా మారిపోవడానికి, ఈయన క్రైస్తవుగా మారిపోయి ఆయన బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ నమ్ముతారు. ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత విగ్రహారాధన చేయకూడదు, కోళ్లను అంటే సమ్మక్క సారమ్మక పెట్టిన కోళ్లను తినకూడదు, ఎలాంటి చెడు పనులు చేయకూడదు అనేది ఈ క్రైస్తవ మతంలో ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే బాప్తిసం తీసుకున్న డేవిడ్గా పేరు మార్చిన తర్వాత దాదాపుగా 2, 3, 4 సంవత్సరాలు ఒక చిన్న ఫాదర్ నుంచి ఒక బిషప్ స్థాయికి వరకు ఎదుగుతాడు బిర్సా ముండా. ఎదిగిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒక December 25th వచ్చిన తర్వాత అసలు ఆదివాసులు గొర్రెలు లాంటి వాళ్ళు, ఏది చెప్పినది నమ్మేస్తారు. అప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏమంటే, ఓమో ఆదివాసి జనులారా, నాకు యేసు ప్రభువు నాకు కలలో కనిపించి ఈ విధంగా అన్నాడు, భారమోయి సమస్త జనులారా, నేను నీకు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను, ఏదో మత్తాయి సువార్తలు అన్నట్టే ఆయన ఏమంటాడంటే, ఓ ఆదివాసులారా, మీ సంస్కృతి ఇది, మీ సాంప్రదాయం ఇది, మీ జీవన విధానం ఇది. యేసుక్రీస్తు నాకు కనబడి మీ మతంలోకి మరీ రమ్మని చెప్పాడు, మీ ఆదివాసి మతంలోకి మళ్ళీ రమ్మని చెప్పాడు. మీ సంస్కృతి ఇది, మీ సంస్కృతి ఏమిటి? బొట్టు పెట్టుకునేది మీ సంస్కృతి. కానీ మీరందరూ కూడా ఈరోజు బొట్టు పెట్టుకోవట్లేదు, మీ సంస్కృతి మర్చిపోయారు. మీ జీవన విధానం వేరు, మీ దేవుళ్ళు వేరు, మీ మతం వేరు, మీరు వేరు అని చెప్పి ఆయన ప్రోత్సాహం చేసి దాదాపుగా అక్కడ ఆదివాసులు అందరినీ మరలా మతంలోకి తీసుకురాగలిగిన మహానుభావుడు ఎవరంటే ఒక బిర్సా ముండా. క్రైస్తవ మతంలోకి జాయిన్ అయిన వాళ్ళని మరలా తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంటే మహానుభావుడు నిజంగా ఆ యొక్క తెగువ, ఆ యొక్క ధైర్యం, అప్పుడు ఒక గొరిల్లా యుద్ధం ఒకటి చేసి, గొరిల్లా యుద్ధం అంటే అక్కడ క్రైస్తవ మిషనరీల పైన దాడి చేశాడు. క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా దాడి చేశాడు అంటే, అటు బ్రిటిష్ వాళ్ళు, ఇటు క్రైస్తవ మిషనరీస్ మొత్తం కూడా December 25వ తారీఖు, అటు January 1st ఆ 2 ఏర్పాటు చేసే సన్నాహాలు ఉన్నప్పుడు ఈయన దాదాపుగా ఇది ఆదివాసి అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఆదివాసులు మారిన తర్వాత క్రైస్తవులందరూ మారిన తర్వాత కొన్ని దళాలను ఏర్పాటు చేసుకొని చర్చిల మీద, తర్వాత బ్రిటిష్ స్థావరాల మీద, మరల బ్రిటిష్ ఫాదర్స్ యొక్క ఉంటారు కదా ప్రార్థన చేసే మందిరాల మీద ఒకేసారి 10 మంది గ్రూపులకు డివైడ్ చేసుకుని మెరుపు దాడి చేస్తారు. అదే గొరిల్లా యుద్ధం అంటారు అనమాట. ఆ గొరిల్లా యుద్ధాలు కొన్ని 100 మందిని చంపేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు? అప్పుడు అలా చంపడంతో కొంతమంది చనిపోవడంతో అప్పుడు ఆ సంస్కృతి మొత్తం కూడా మళ్ళీ ఆదివాసి సంస్కృతిలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక మత సంస్కరణ అనమాట. వాస్తవానికి ఈ బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండా మారడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, ఉరావు తెగ కావచ్చు, సంతాల్ తెగ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన ముట్టుకుంటే జబ్బులు నయమైపోతాయని ఒక నమ్మకం వాళ్ళ ఆదివాసులకి. ఈయన ఇంకో ఏమంటాడంటే, సింగుబొమ్మ అని ఒక దేవుడు ఉంటాడు, సింగుబొమ్మ. ఇది అయిపోయిన తర్వాత క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన అందరినీ ఏం చేస్తుంటే, సింగుబొమ్మే మన దేవుడు, ఈ సింగుబొమ్మనే పూజించాలి, ఈ సింగుబొమ్మతోనే సింగుబొమ్మ అనేది ఆదివాసులు దేవుడు అక్కడ అనమాట. సింగుబొమ్మ నాకు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం కూడా నన్ను ఈ సంస్కృతిలోనే నన్ను ఎడ్డుగా చూడమని చెప్పింది. ఆయన ఫాదర్ నుంచి బిషప్ స్థాయికి పోయి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక ధార్మిక ఒక మత పెద్దలాగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట. ఇలా చేసే క్రమంలో కొన్ని 100 మందిని ఏమంటారంటే 100 మందిని అంటే క్రైస్తవులందరినీ కూడా, ఆదివాసీ క్రైస్తవులందరినీ కూడా మళ్ళీ ఇలా మతం తీసుకురావడంలో ఈయన సఫలీకృతమైనాడు. ఆ క్రమం నుంచి మరి బిర్సా ముండా భగవాన్ అని ఎందుకు అన్నారు? భగవాన్ బిర్సా ముండా అంటే ఈయన ఏది చెప్తే అది వాళ్ళు నమ్మేసేవాళ్ళు. ఈయన ఏదైనా ఉదాహరణకి ఎవరికన్నా జబ్బు చేసి లేకపోతే నలతగా ఉండడం కానీ, ఆ రోజులు కలరా బాగా వచ్చేది. కలరా వస్తే ఆ కలరాకి కొన్ని 100 మంది పిట్టలు చనిపోయేవాళ్ళు. దానికి ఈయన ఏం చేసేవాడు? చదువుకున్నవాడు, తెలివిగలవాడు కాబట్టి ఈయన పసుపు తీసుకొచ్చి వాటర్లో కలిపి తాగించడం, వేపాకుని బాగా ఉడకబెట్టి తాగించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల
అక్కడున్న జనాలకు మొత్తం కూడా అయ్యా ఈయన దేవుడు అనే నమ్మకంతో ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అనమాట. బిర్సా ముండా ఇలా బిర్సా ముండా యొక్క జీవితం ఇంత పని చేసినప్పటికీ కూడా మరలా అక్కడ ఉన్న జమీందారులు, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుట్ర పన్నుతారు. కుట్ర పన్ని ఈయనని ఏ విధంగా ఏదో ఒకటి చేయాలని చంపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు పటాలను తీసుకొని వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆదివాసులు వ్యతిరేకిస్తారు. కొన్ని వందల మంది ఆయనకి అనుచరులు ఉంటారనమాట. వాస్తవానికి ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది కానీ మనకు తెలుసు, గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడు అనేది మీకు తెలుసు. కానీ ఆయనకన్నా ముందే సహాయ నిరాకరణ ఉద్యమం మొట్టమొదటిసారిగా 1875 కన్నా ముందే మహానుభావుడు బిర్సా ముండా చేశాడు. ఏమంటే ఆ జార్ఖండ్ ప్రాంతంలో విత్తనాలు నాటొద్దు, విత్తనాలు నాటకుండా సామూహికంగా బహిష్కరించాలి, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్తువులు మొత్తం బహిష్కరించాలని 18వ శతాబ్దం అంటే ఆ సహాయక నిరాకరణ ఉద్యమాన్ని తలబెట్టిన మహానుభావుడు ఈయనే, ఈ మహానుభావుడు ఈ బిర్సా ముండా. అదేవిధంగా ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆయన అనుకుంటాం స్వతంత్రం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ అన్నాడేమో కానీ స్వతంత్రం బ్రిటిష్ యొక్క కబంధ హస్తాల నుంచి మనం కాపాడుకోవాలని చెప్పింది కూడా ఈయనే. అలా బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి దాదాపుగా చాలా సంవత్సరాలు స్వేచ్ఛగా బతుకుతారు వీళ్ళు. ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళు కానీ అటు జమీందారులు కానీ చర్చి ఫాదర్లు కానీ రావడానికి ఆయన పట్టుకోవడానికి భయపడేవాళ్ళు. అసలు ఆ 3 చెరువుల నీళ్లు తాగించింది బ్రిటిష్ వాళ్ళని, జమీందారులని, వడ్డీ వ్యాపారస్తులను అందరినీ కూడా అకలావికలం చేసిన మహానుభావుడు ఎవరంటే ఈయన బిర్సా ముండా. కానీ ఒకానొక సందర్భంలో బిర్సా ముండా నిద్రిస్తుండగా ఒక 10 మంది పోలీసులు వచ్చి పట్టుకొని పోతారు. పట్టుకొని పోవడం అంటే బంధించి చేతులకి పట్టుకొని పోతారు. పట్టుకొని పోయిన తర్వాత మిగతా వాళ్ళు తెలుస్తుంది కదా, మిగతా అనుచరులకు తెలిసి వాళ్ళు వేలాది మంది తరలి వచ్చినప్పటికీ కూడా ఆయన్ని రాంచీ జైల్లో పెట్టి రాంచీ జైల్లో విషము ఇచ్చి చంపడం జరుగుతుంది అనమాట. పాయిజన్ ఇచ్చి చంపడం జరుగుతుంది. వాళ్ళు ఏమని క్రియేట్ చేస్తారంటే కలరా వచ్చి చనిపోయినని క్రియేట్ చేస్తారు. ఆయన చనిపోయిన తర్వాత చాలా మహోత్తమైన, ఇది చాలా పెద్ద ఉద్యమం. చనిపోయిన తర్వాత అనేకమైన శుభపరిణామాలు ఏమిటంటే టెనెన్సీ యాక్ట్ అంటే ఏంటి, కౌలుదారి విధాన చట్టం రావడం. ఆ ప్రాంతానికి తర్వాత ఎడుబడి విషయం ఏంటంటే సార్ కొంచెం ఇబ్బంది అయింది. 1836-46 మధ్యంలో రామ్జీ గోండ్ పోరాటం అనేది జరగడం జరిగింది. ఎక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నటువంటి ఎవరైతే మన రామ్జీ గోండ్ ఉన్నాడో ఆయన రాజు. వాస్తవానికి మీ ఆదిలాబాద్లో చూస్తే ఆదిలాబాద్ మొత్తం కూడా ఆదిలాబాద్ కానీ మహారాష్ట్ర కానీ ఇప్పటికీ కోటలు ఉన్నాయి. ఆదిలాబాద్లో అయితే పెద్ద పెద్ద కోటలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. వాళ్ళు పరిపాలించిన ఆత్రం వంశస్థులు పరిపాలించిన కోటలు ఉన్నాయి. ఆ కోటలు ఆ తరుణంలోనే ఈ 1836-46 మధ్య రామ్జీ గోండ్ అనే రాజు, గోండ్ అనేది ఒక తెగ, రామ్జీ అనేది ఆయన పేరు. 1836-46 మధ్య కాలంలో ఆయన స్వేచ్ఛగా పరిపాలిస్తున్న క్రమంలో అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ప్లస్ నిజాం ఇద్దరు కలిసి ఈయన మీద దాడి చేయడం జరిగింది. ఈయన కూడా అంతే. వాస్తవానికి అప్పుడే తెల్ల గుర్రాల మీద తెల్ల టోపీలు వేసుకొని అడవిలోకి ప్రవేశించడంతోనే అనేకమైన ఎవరు వీళ్ళు అడవిలోకి ప్రవేశిస్తున్నారు అనే డౌట్ వాళ్ళకు వచ్చి ఆయన కాలక్రమేణా మొత్తం ఆరా తీసిన తర్వాత ఇక్కడున్న సంపదని దోచుకొని పోవడం కోసం అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 1836-46 మధ్యకాలంలో తర్వాత ఇక్కడ నిజాం ప్రభువు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఏదైతే టాకేదారులు అనొచ్చు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సంపదను దోచుకున్నారు. అడవిలో అనేకమైన సంపదలు ఉంటాయి. ఎక్కడైతే అడవి బాగా ఉంటుందో అక్కడ దాదాపుగా మాంగనీస్ అని, అబ్రకం అని, గోల్డ్ అని, బంగారం అని అనేకమైన ఖనిజాలు ఉంటాయి. దాంతోపాటు అడవిలో ఉన్నటువంటి టేకు చెట్లు దాదాపుగా ఆదిలాబాద్ నుంచి కొన్ని వందల టన్నుల టేకు హైదరాబాద్కు రాత్రి రవాణా అవుతుంటాయి. ఆ టేకు మొత్తం ఈరోజు హైదరాబాద్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారంటే ఆదివాసీ యొక్క సంపదే.
ఆ సంపద ఇప్పుడు నేను ఈ హైదరాబాద్ ఇప్పుడు కట్టుకున్న ఇల్లు మొత్తం కూడా టేకు మా ఊరి దగ్గర నుంచి తెప్పించుకున్నా, నాది కాబట్టి. ఇప్పుడు అది హైదరాబాద్లో ఎవరి ఇల్లు కట్టాలని కూడా తప్పనిసరిగా ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, లేకపోతే వరంగల్ కానీ, భద్రాచలం కానీ టేకు రావాల్సిందే. ఇలాంటి టేకును మొత్తం కూడా వీళ్ళు దోచుకుని పోవడం, అడవిలో ఉన్న సంపదను దోచుకొని పోవడం, ఇలా జరిగే క్రమంలో ఇక్కడ సేమ్ ఏమిటంటే మరలా ట్యాక్స్ అంటే అధిక రెవెన్యూ వసూలు చేయడం. ఆ రోజుల్లో 16వ శతాబ్దంలో కరువు కాటకాలు వచ్చిన క్రమంలో, కరువు కాటకాలు వచ్చిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేయడం ఆదివాసుల దగ్గర నుంచి. తర్వాత పన్నుల రూపంలో ఇప్పుడు కట్టెలు తీసుకొస్తే పుల్లరి పని అని ఇలాంటి అనేకమైన పన్నులు వసూలు చేయడం. దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు విసుగు చెంది వీళ్ళ దౌర్జన్యాలు ఏంటి, మనం స్వేచ్ఛగా బతికేటోళ్ళం, వీళ్ళ దౌర్జన్యాలు అని చెప్పి రాజుగారి ఆధ్వర్యంలో, అంటే రామ్జీగూడ్ రాజుగారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మరియు ఇటు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన క్రమం మనకు కనిపిస్తుంది అనమాట. ఆ పోరాటం చేసే క్రమంలోనే ఒక గుట్టను ఆధారంగా చేసుకొని ఒక గుట్ట పైన ఎక్కి కింద మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు, పటాలాలు మరియు నిజాం యొక్క సైన్యం వాళ్ళని దాదాపు 3 నెలలు ఒరావరి పోరాటం జరుగుద్ది. ఒరావరి పోరాటం 3 నెలలు మొత్తం కూడా ఆ గుట్ట మీదనే మొత్తం కూడా సామాగ్రి పెట్టుకొని ఈ ఆదివాసి రాజు ఆధ్వర్యం, రామ్జీగూడ్ ఆధ్వర్యంలో ఇటు బ్రిటిషుల వాళ్ళకి ఇటు నిజాం సైనికుల మధ్య ఒరావరి పోరాటం జరిగిన తర్వాత వాళ్ళని ఓడించడానికి ఎవరి తరం వల్ల కావట్లేదు, ఆదివాసులు ఓడించడానికి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అరే వీళ్ళు ఇంత పోరాటం ఎలా చేస్తున్నారు వీళ్ళు, కారణం ఏంటంటే అసలు సోర్స్ ఏముంది, ఫుడ్ ఎవరు తీసుకెళ్తారని చెప్పి ఎవరైతే ఆ గుట్ట మీద ఉన్న వాళ్ళు ఫుడ్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కట్టడి చేసి ఫుడ్ తీసుకెళ్ళడం బంద్ చేయిస్తారు నిజాం సైనికులు, బ్రిటిష్ వాళ్ళు. ఫుడ్ తీసుకెళ్ళడం ఎప్పుడైతే బంద్ చేస్తారో ఆటోమేటిక్గా బక్క చిక్కిన శరీరాలతో ఉన్న అక్కడ ఆదివాసుల్ని ఈజీగా అటు నిజాం ప్రభువులు ఇటు బ్రిటిష్ వాళ్ళు చాలా మందిని చంపేసి 1000 మందిని మాత్రం పట్టుకొని వచ్చి నిర్మల్లో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర ఉరి తీయడం జరుగుద్ది. పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు పెద్దది ఉంటుంది, అక్కడ దాదాపుగా 1000 మందిని ఉరి తీయడం జరుగుద్ది అనమాట. 1000 మందిని ఉరి తీసిన దాని పేరు ఏమైందంటే 1000 ఊడల మర్రి అని నిర్మల్లో ఉంటుంది. 1995 వరకు ఆ చెట్టు అలా సజీవంగా ఉన్నది. కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే ఈ చెట్టు ఉండడం వల్ల ఆదివాసులకు పోరాట పటిమ ఎక్కువైపోయి ఇంకా పోరాటాలు ఎక్కువ చేస్తారని చెప్పి 95లో మొట్టమొదటిసారిగా అప్పుడున్న ప్రభుత్వం ఆ చెట్టుని కొట్టేయడం జరుగుద్ది అనమాట. అది పరిస్థితి. అంటే ఈ పోరాటం ఒక 36-46 మధ్య కాలంలో జరిగిన పోరాటాలు, ఈ సమకాలీనమైన మన దగ్గర ఉన్న పోరాటాలు. తర్వాత వచ్చేసి ఇంకో పోరాటం, దీనికి సంబంధించిన పోరాటాల్లో నిజామాబాద్ చెంచులు, ప్రపంచంలో ఎక్కడ కూడా చెంచులు లేరు. ఒక నిజామాబాద్ అంటే ఆ చెంచులు నల్లమల్ల తప్ప ఎక్కడ కూడా లేరు. దాదాపుగా 1,00,000 మంది ఉన్న చెంచులు ఈరోజు 3,000 మందికి 4,000 మందికి పడిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఒక మహానుభావుడు ఎవరంటే బయ్యన్న 1891 అనేవాడు 1891లో మొట్టమొదటిసారిగా బయ్యన్న ఆధ్వర్యంలో పెద్ద పోరాటం. చెంచులు దాదాపు 1,00,000 మంది ఉండేటోళ్ళు. అప్పుడు ప్రకాశం, గుంటూరు, అటు నాగార్జున సాగర్ యొక్క ప్రాంతాలలో, మహబూబ్ నగర్ ఏరియాలో అప్పుడు ఒక పోరాటం. ఆ బయ్యన్ అనే పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే రోడ్లు వేసే క్రమంలో, అప్పుడే రైల్వే ట్రాక్స్ నిర్మించే క్రమంలో, అక్కడ చెంచులని పని చేయడానికి తీసుకెళ్లే క్రమంలో చెంచులని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తే వాళ్ళు చనిపోతారు. అది బ్రిటిష్ వాళ్ళకి తర్వాత క్రమంలో తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ కట్టడానికి చాలా మంది చెంచులు తీసుకొస్తే చాలా మంది తట్టుకోలేక చనిపోయింది. ఆదివాసి చెంచులకి అడవిలోనే వాళ్ళు బతకగలరు. ఇప్పుడు కొన్ని దాదాపు 2000 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి ఇప్పుడు చెంచులు లోపలికి వస్తుంది. ఇంతవరకు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన చెంచే లేకపోయినా లేరు ఇంతవరకు క్రమం. కానీ అక్కడ బయ్యన్ అనేవాడు ఏం చేసిందంటే, బయ్యన్ అనే ఒక మహానుభావుడు ఏం చేసిందంటే 1891 క్రమంలో ఆయన అక్కడున్న చెంచులందరూ కూడా బయటికి తీసుకెళ్లకుండా వాళ్ళు కాపాడాలి. ఎలా కాపాడాలి అంటే ఆయన ఏం ప్లాన్ చేస్తాడంటే, ఆ బయ్యన్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆయన అడుగుతారు, బయ్యన్న నువ్వు ఇక్కడ పెద్దవి కాబట్టి మాకు అందరూ కూడా చెంచులు కావాలి, చెంచులు మొత్తం పని మనుషులు కావాలి, ఇక్కడ మేము రైల్వే ట్రాక్స్ కడుతున్నాం, వారికి ట్రాక్స్కి మన టేకులు నరికి తీసుకెళ్ళి మొత్తం కూడా రైల్వే ట్రాక్స్ నిర్మించాలి కాబట్టి కావాలని చెప్తే బయ్యన్న ఏం చేస్తాడంటే, సార్ చెంచులు నీకు దొరకాలంటే రాత్రిపూట మాత్రమే దొరుకుతారు సార్,
తర్వాత దొరకరు సార్ అంటే చీకటి పడ్డప్పుడు మనం బయలుదేరి చెంచులు తీసుకొద్దాం సార్ అని అందరినీ తీసుకొని పోతాడు అనమాట. అంటే నైట్ పూట కరెక్ట్ 6-6:30కి బయలుదేరుతారు. గుర్రాలు ముందు పోతుంటే ఈయన కాగడ పట్టుకొని ముందు పోతూ ఉంటాడు. వెనక వైపు బ్రిటిష్ సైన్యం దాదాపు కొన్ని వేల మంది వెనక వస్తుంటారు అనమాట చెంచులు తీసుకెళ్ళడం కోసం, పని మనుషులుగా తీసుకెళ్లి పని చేయించుకోవాలని. పోయే క్రమంలో ఈయన ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ తుమ్మల అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ తుమ్మల ప్రాంతంలో పెద్ద గొయ్యి ఉంటుంది, దాదాపుగా ఒక నాగార్జున సాగర్ లాంటి పెద్ద గొయ్యి ఉంటుంది. రాత్రిపూట ఈయన కాగడ పట్టుకొని పోతుంటాడు, వేల మంది వెనక వస్తుంటారు. ఈయన ముందు పోతూ 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 ఆ గొయ్యి దగ్గర ఆ కాగడిని పడేసి ఆ చెట్టుని పట్టుకుంటాడు. వేలాడ పడి ఆ చెట్టుని పట్టుకుంటే ఆ వేల మంది పోయి ఆ గొయ్యిలో పడి చచ్చిపోతారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత ఆ గొయ్యిలో పడ్డ కూడా శవం కనిపించదు, కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత కనిపిస్తుంది. అలా బ్రిటిష్ వాళ్ళని వేల మందిని హతమార్చిన ఘనత ఆ బయ్యన్న అనే ఒక మహానుభావుడు, చెంచు మహానుభావుడు. ఈ చరిత్ర ఎక్కడ కూడా మనకి పుస్తకాల్లో లిఖించబడదు. చెంచు యోధుల్లో ఆయన ఒకడు. ఈయన తర్వాత 1922 సంవత్సరంలో ఇంకో చెంచు మహావీరుడు ఆయన కూడా పోరాటం చేస్తాడు. ఆయన పేరు కరెక్ట్గా రీకలెక్ట్ కావట్లేదు. ఆయన కూడా ఇదే సేమ్, చెంచులని అడవి నుంచి తీసుకెళ్లకుండా ఆయన కూడా కాపాడిన క్రమం, అదొక క్రమం. ఇలా పోరాటాలు ఇక్కడ పోరాటాలు చాలా జరుగుతాయి. అదేవిధంగా నువ్వు తూర్పుగోదావరికి పోతే కారుకొండ సుబ్బారెడ్డి, ఆల్ రెడ్డిస్ ఆర్ నాట్ ఎస్టీ, ఓన్లీ కొండరెడ్డిస్ వాళ్ళు. కారుకొండ సుబ్బారెడ్డి అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అధిక పన్ను వసూలు చేస్తుంటే వాళ్ళని వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికమ్మ పెక్కిన ఒకే ఒక మహానుభావుడు కారుకొండ సుబ్బారెడ్డి, అంబూర్ రెడ్డి. వీళ్ళు ఆదివాసీ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. కోయిద, పేరంటాలపల్లి అటువంటి ఆదివాసీ ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆయన సమీకరించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా 1832-33 మధ్య కాలంలో పోరాటం చేయడం జరుగుతుంది అనమాట. కారుకొండ సుబ్బారెడ్డి అంటే రాజమండ్రి జైల్లో, అంటే జైలు కాదు, ఉరి తీసినప్పుడు ఆయనతో పాటు 16 మంది చిన్నపిల్లలు, మడకం సందీప్, ఉయిక రమణ, వీళ్ళ కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళందరినీ కూడా ఉరి తీయడం, చిన్నపిల్లలనేమో జైలుకి పంపడం, మిగతా పెద్దోళ్ళందరూ ఉరి తీయడం జరిగింది అక్కడ కారుకొండ సుబ్బారెడ్డి ఉద్యమం. అదేవిధంగా 1803లో రంపా పితూరు తిరుగుబాటు, రంపా రెబేలియన్ అంటారు అనమాట. రంపా పితూరు తిరుగుబాటు అనేవాడు వాస్తవానికి అందరూ కూడా పుస్తకాల్లో రాసింది 1922 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు చేసిందని అందరూ రాస్తారు. అల్లూరి సీతారామ 1922లో చేసింది రంపా తిరుగుబాటే. రంపా పితూరు తిరుగుబాటు అంటే ఏంటంటే రంపచోడవరం గ్రామంలో, రంపచోడవరం, అన్నవరం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాలలో అదొక ప్రాంతం అనమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లేవు, అప్పట్లో కూడా డిస్ట్రిక్ట్ లేవు, ఇబ్బి మధ్యలో డిస్ట్రిక్ట్. ఆ ప్రాంతాల్లో రేకపల్లిని కేంద్రంగా చేసుకొని పోరాటం చేసిన క్రమం కారం తమ్మన దొర, కారం బాబురావు దొర, కారం బాబురావు దొర, వీళ్ళ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అక్కడ పెద్ద విప్లవం అనమాట. ఎందుకు విప్లవం? ఎందుకంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛ, అడవులను ఆక్రమించడం ఒకటి, అధిక పన్నులు ఒకటి, తర్వాత తాటికల్లు తాగడానికి పన్ను విధించారు. తాటికల్లు ప్రతి ఒక్కరు తాగుతారు, కానీ ఆదివాసుల్లో గౌడ్స్ లాగా వీళ్ళు కళ్ళు గీసుకొని అమ్ముకోరు. వాళ్ళ చెట్లని వాళ్ళే కళ్ళు గీసుకొని వాళ్ళు తాగుతారు. దాని మీద బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా పన్ను విధిస్తారు దాని వ్యతిరేకంగా. అదేవిధంగా టేకు చెట్లను రవాణా చేసిన క్రమంలో రవాణా చేస్తుంటే దాన్ని నిరోధించడం కోసం పన్ను అనేకమైన పన్నులు, అంటే ట్యాక్స్ విధించే క్రమంలో ఒక రంప పితూరు తిరుగుబాటు కారం తమ్మన దొర, కారం బాబురావు దొర ఆధ్వర్యంలో 1803లో జరగడం జరిగింది. అదేవిధంగా పాడేరు అనే ఒక ఉంటుంది, పాడేరు విజయనగరంలో మర్రి కామయ్య దొర దాదాపుగా 1946లో ఒక పోరాటం చేస్తాడు ఆయన. 1946లో పోరాటం, ఏం పోరాటం అది అంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద మొత్తం కూడా తరలిస్తుంటే వాళ్ళకు మా సంపద మాకే కావాలని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దాఖలాలు అక్కడ ఉంటాయి. తర్వాత ఇంకో మహానుభావుడు స్వయం గంగులు అని ఒక మహానుభావుడు ఉంటాడు. స్వయం గంగులు అంటే కొమరం భీము సమకాలికుడు స్వయం గంగులు. కొమరం భీం ఎప్పుడైతే ఆదిలాబాద్లో పోరాటం చేశాడో పాల్వంచ జమీందారు ప్రాంతంలో, జమీందారు బంజర్ అని ఒక ఊరు ఉంటుంది, ఆ బంజర్లో పుట్టిన మహానుభావుడు 1946 నుంచి 57 వరకు, అంటే ఆ ప్రాంతాలలో బ్రిటిష్ వాళ్ళకు 3 చెరువులు నీళ్లు తాగించిన మహానుభావుడు ఎవరంటే స్వయం గంగులు. ఆయన వాస్తవానికి ఆయన కూడా అధిక వసూలు,
ట్యాక్సెస్ మీద అడవిని ఆక్రమించుకోవటం, ఎక్కడ పోయినా ఇవే ఉంటాయి వాస్తవానికి. వీటి మీదనే పోరాటం. ఎందుకంటే ఆదివాసులు బేసికల్గా పూర్వకాలం నుంచి రాజులు కూడా ఉండడం వల్ల ఒకరి కింద పనిచేయరు, వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా పడరు. దానికి అనుకూలంగా వాళ్ళు స్వేచ్ఛగా ఉండడం కోసమే, వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగితే దేనికైనా సిద్ధపడే క్రమము ఆదివాసులది. కాబట్టి అక్కడ స్వయం గంగుల యొక్క పోరాటం అనేది అక్కడ జరుగుతుంది. స్వయం గంగుల పోరాటం జరిగిన క్రమంలోనే అక్కడ కూడా ఆయన కూడా పట్టించింది కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు అయినటువంటి కొంత డబ్బులు ఇస్తానని చెప్తే ఆయన పట్టించడం జరిగింది, అలా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఆ కాలం చూస్తే ఇటు వస్తే కొమరం భీం వాస్తవానికి ఒక మామూలు వ్యక్తి, సంకపల్లిలో పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తి. ఆయన అక్కడ ఉన్నటువంటి తాపేదారులు, అక్కడ ఉన్నటువంటి సౌకార్లు, అక్కడ ఉన్న జమీందారులు, ఆ జమీందారులు ఊళ్ళలోకి వచ్చేసి ఎవరైనా అందమైన స్త్రీ కనిపిస్తే ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేయడం. కోళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత, తాబేదారులు కానీ తర్వాత అక్కడున్న పఠాన్లు జమీందారులు వచ్చిన తర్వాత వాళ్ళకి కోళ్ళు తర్వాత మేకలు కోసి పెట్టాలి. పెట్టకపోతే ఆ ఇంటిని మొత్తం కూడా కకలావికలం చేస్తారు అనమాట, అంటే ఇబ్బంది పెడతారు. ఒకవేళ జంతువులన్నీ వేపితే పన్ను. ఒకానొక సందర్భంలో ఈ కొమరం భీం ఫ్రెండ్ కొండల్ అనే ఒకతను ఉంటాడు. ఆయన మేకలకు పోయిన తర్వాత మేకలు చెట్ల యొక్క ఆకులు తిన్నాయని చెప్పి జమీందారులు, అక్కడ ఉన్నటువంటి నిజాము సైనికులు వచ్చి ఆకులు తిన్నాయని చెప్పి చేతి వేలను నరికేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క దౌర్జన్యాలు, నిజాం ప్రభు యొక్క దౌర్జన్యాలు. ఇప్పుడు మన కొమరం భీం యొక్క తండ్రి అక్కడ ఫారెస్ట్ అధికారులు కొట్టిన దెబ్బలకు చనిపోవడంతో వాళ్ళ తండ్రి చనిపోతారు. అది కూడా చూస్తూ పెరుగుతాడు అనమాట కొమరం భీం. ఏంటి ఇలా జరుగుతుంది? కొమరం భీం అక్కడున్న ఈ అడవిలో మనమే పుట్టినాం, మనమే పెరిగినాం, ఎవరు లేరు కదా, ఈ ఎండ మనది, వాన మనది, అడవి మంది అయినప్పుడు ఎక్కడో నిజాం ప్రభుది ఎందుకైతుంది ఈ అడవి అని ఆయనకు ఒక జవాబు, అంటే ఒక ప్రశ్న ఎందుకైతుంది? ఆయన పెట్టిండా, ఆయన పోషించిండా? ఇంత పెద్ద చెట్లు అడవి పెరగడం ఆయన కారణం కాదు కదా అనే తపన ఆ యొక్క తపన వచ్చేసి ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఒకానొక సందర్భంలో తాబేదారులు, జమీందారులు, సౌకార్లు ఎప్పటిలాగానే రావడం, కొమరం భీం ఊరికి రావడం. దాంట్లో లక్ష్మీనర్ సాబ్ అని ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చేస్తాడంటే వదిన అన్నయ్య ఉంటారు, కొంచెం అందంగా ఉండడంతో ఆమె జుట్టు సికని పట్టుకుంటాడు అనమాట. ఒక లక్ష్మీనర్ సాబ్ అంటాడు ఒక జమీందారు. పట్టుకుంటే అప్పుడే నునుగు మీసాలతో 14-15 సంవత్సరాలు ఉన్న ఈ కొమరం భీం తట్టుకోలేక వాళ్ళకు వెదురు బొంగుతో కట్టినటువంటి కట్టె ఉంటుంది, ఆ కట్టె తీసి నుదుటి మీద ఆయన కొడితే ఆ జమీందారు చచ్చిపోతే ఏం చేయాలో తెలియదు ఈ మహానుభావుడికి కొమరం భీంకి. ఇప్పుడు నిజాం సైనికుని చంపేసిన కదా, నన్ను బతికించరు అని చెప్పి అక్కడి నుంచి కాలిన పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడంటే మంచిర్యాల రైలు ఎక్కి మంచిర్యాల వెళ్ళిపోయి ఏమి ఫుడ్ ఉండదు, ఏముండదు. అక్కడ పోయిన తర్వాత ఒక మహానుభావుడు చూస్తాడు. ఆయన చూసి, ఆయన పేరు విఠోబా, ఒక పత్రిక నడుపుతుంటాడు. ఇక్కడ ఈయన చనిపోయిన వెంటనే బ్రిటిష్ నిజాం వాళ్ళు వస్తారు, మొత్తం కాల్ చేస్తారు, అందరిని కొడతారు, జైలుకి తీసుకెళ్తారు. ఇలా జరుగుతున్నది. ఈయన పారిపోయి మంచిర్యాలలో ఉంటే విఠోబా అనే అతను ఆయన చేర తీసుకుంటాడు. విఠోబా ఎవరంటే పత్రిక నడిపే ఒక సంపాదకుడు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపే సంపాదకుడు. ఆయన 4 సంవత్సరాలు ఆయన దగ్గర ఎవర్రా బాబు అంటే ఇట జరిగి ఇది సిచ్యువేషన్ అంటే ఆయన చేర తీసుకొని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గోండి అంటే ఆల్రెడీ వచ్చు, మరాఠీ, అన్ని లాంగ్వేజ్లు 4 సంవత్సరాలు నేర్చుకుంటాడు. రాయడం నేర్చుకుంటాడు, తర్వాత అన్ని లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటాడు ఈ కొమరం భీం. నేర్చుకున్న తర్వాత ఏమైందంటే నేర్చుకుంటే మంచి విజ్ఞానం వస్తుంది. బయట ప్రపంచంలో ఏముంటుందో ఆయనకు తెలియదు వాస్తవానికి. ఆయన ఎప్పుడు 4 గోడల మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే ఉండేవాడు. అది 1940లోనే జరిగింది. ఇది పెద్ద దూరమే కాదు. ఏం జరుగుతుందో ఏమి తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన సామాజిక స్పృహ, సామాజిక ఉద్యమాలు ఈ మొత్తం చూస్తారనమాట అక్కడ మంచిర్యాలలో. చూసిన తర్వాత ఈ విఠోబాని
నిజాం సైనికులు ఆయన మళ్ళీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏడు పోవాలో తెలియక మళ్ళీ ట్రైన్ ఎక్కి అస్సాంకి వెళ్ళిపోతాడు. అస్సాంలో ఏమి ఉంటుంది? అస్సాంలో తేయాకు తోటల్లో ఈయన పనిచేయడం ప్రారంభిస్తాడు. పనిచేసే క్రమంలో అక్కడ కార్మిక ఉద్యమాలు జరుగుతుంటాయి. కార్మిక ఉద్యమాలలో అక్కడ ఉన్నట్టు కార్మిక ఉద్యమాల్లో మొత్తం కూడా శంభుదాన్ తుంగులోస్ అనే ఒక మహావీరుడు ఆయన ఆధ్వర్యంలో అక్కడ పోరాటాలు జరుగుతుంటాయి. అస్సాం అంటేనే అక్కడ ఉన్నటువంటి కుకీ తెగ, తర్వాత వచ్చేసి ఓగాన్స్, బూగాన్స్ వీళ్ళంతా ఉంటారు అనమాట. ఆ పోరాటాల్లో ఈయన పోరాటాలు మొత్తం కూడా చూసి చైతన్యం చెందుతాడు. కార్మిక ఉద్యమాల్లో పాల్గొంటాడు. జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఊసల్ని ఉంచుకొని అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడు? నా జాతి ఏమైపోతుంది, నేనేమి చేయాలి, నా ఊరికి నేనేం చేయాలి, నా తమ్ముడు, నా అన్న, వదిన వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నాకు ఇంత సామాజిక స్పృహ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు ద సొసైటీ వచ్చిన తర్వాత ఇక్కడ అనేకమైన అరాచకాలు జరుగుతుంటాయి. చందు పటేల్ అని ఒక పటేల్ ఉంటే ఆయనకు ఒక భూమి ఇష్యూ వస్తే ఆ ఇష్యూని నిజాం దగ్గరికి పోయి నిజాం ప్రభుత్వం ఈ ఉర్దూలో మాట్లాడి, మరాఠీలో మాట్లాడి దాన్ని సెటిల్ చేసి వస్తాడు కొమరం భీమ్ మొట్టమొదటిసారిగా. సెటిల్ చేసి వచ్చిన క్రమంలో ఆ చందు పటేల్కి ఆయన ఒక కూతురు ఉంటే ఆ కూతురు నుంచి ఆయనకి పెళ్లి చేసిన క్రమం బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం తర్వాత ఈయనకి ఒక వస్తుంది, అరే ఇక్కడే పుట్టాం, ఎక్కడో పెరిగినాం, ఎక్కడో ఆ నిజాం, హైదరాబాద్ నిజాంది ఈ అడివి ఎందుకైతుంది అనే ఆలోచన వచ్చి ఆయన ఒకటే అంటారు అనమాట, పోయి నిజాం ప్రభు కలుద్దాం పదా అని చెప్పి కొంతమంది తీసుకుని నిజాం ప్రభు కలుసుకొని మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు స్వయం పాలన కావాలి, మా ఊర్లో మా రాజ్యం, మాకు స్వయం పాలన కావాలి. ఆయన చదువుకున్నది విఠోబా దగ్గర చదువుకున్న చదువు ఉర్దూ, మరాఠీ అవి మొత్తం వచ్చు. కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగింది. నిజాం ప్రభు దగ్గర పోతే నిజాం ప్రభు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు లోపలికి పోనించేలా ఆయన పర్మిషన్ ఆయన కలవకుండా మధ్యలో నిరోధించారు అని చెప్పి నిరోధించడంతో ఆయన వెనక్కి తిరిగి పోరాటం ఒకటే శరణ్యం అనుకుంటాడు. పోరాటం ఒకటే శరణ్యం అంటే ఎట్టా? 12 గ్రామాలని ఏకీకృతం చేస్తారు. 12 గ్రామాలంటే దాదాపుగా కొంతమంది ఉంటారు, ఒక 1200 మంది అలా ఉంటారేమో. 12 గ్రామాలను క్రోడీకరించుకొని ఎట్టైనా పోరాటం చేయాలి నిజానికి వ్యతిరేకంగా. ఆయన ఇదేంటి, స్వయం పాలన కావాలి, మాకు స్వయం పాలన కావాలి, మా రాజ్యం మాకు కావాలి, మేము స్వేచ్ఛగా బతకాలి, మాకు ఈ నిజాం ప్రభువుల యొక్క దౌర్జన్యాలు, ఆగడాలు మాకు వద్దు అని చెప్పి పోరాటం చేయడం స్టార్ట్ చేస్తారు. పోరాటం చేసే క్రమంలో ఆయన చంపాలంటే ఎవరి వల్ల కాదు. దాంట్లో ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కుర్దూ పటేల్ అని ఒకడు ఉంటాడు. ఆయన నిజాంకి నమ్మిన బంటు. అరే నీకు 30 ఎకరాలు పొలం ఇస్తాను, ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పురా బాబు అని ఇక కుర్దూ పటేల్కి నిజాం ప్రభు సైనికులు డబ్బులు ఇచ్చి, తర్వాత డబ్బులు ప్లస్ భూమి 30 ఎకరాల భూమి ఇస్తాం. కుర్దూ పటేల్ ఆయన కూడా ఈయనకు చుట్టమే. ఆయనకు చెప్పి ఎక్కడున్నాడు చెప్పురా అంటే, అప్పుడు అసలు ఆయన చంపాలంటే బాబేజరి కొండలు కానీ, తర్వాత పట్నాపూర్ కానీ, తర్వాత అయిపోతే పెద్ద పెద్ద కొండలు. అసలు మేము పోయినప్పుడు చూస్తే పెద్ద పెద్ద కొండలు, దాంట్లో చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివి, అంత పెద్ద అడవుల్లో ఆయన ఎక్కడ ఉంటాడో ఆదివాసికే తెలుసు. ఎన్నోసార్లు వాళ్ళు బ్రిటిష్ మన నిజాం సైనికులు ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఎవరు పట్టుకోలేకపోయారు. కానీ లాస్ట్కి ఒక ఆదివాసి ద్రోహి ఆయన ఫ్రెండ్ కుర్దూ పటేల్ ఇచ్చిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకి ఈ ఒక దాదాపుగా 3000 పటాలాలతో ఆర్మీతో తీసుకెళ్లి ఆయన అక్కడున్న ఆయన కొమరం భీం అంటే అప్పుడు తూట్లు పడేటట్టు ఆ కొమరం భీముని అశ్వయుజ కార్తీక మాసం రోజు మొత్తం కూడా తూట్లు పొడిచినట్టు శరీరం మొత్తం కూడా తుపాకీ గుండ్లతో కాల్ చేయడం జరిగింది. అప్పుడు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం వల్ల ఎంత మంచి జరిగిందంటే ఆదివాసులకి వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. నిజాం ప్రభువు అప్పుడు ఏం చేసిందంటే, ఎందుకు చనిపోయిండు ఈ కొమరం భీం అయినప్పుడు, ఎందుకు చనిపోయిండు అని చెప్పి ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఐమన్ డార్ట్ను పంపించి అసలు ఎందుకు చనిపోయిండు, వీడికి ఏం కావాలి అని మొత్తం ఐమన్ డార్ట్ అక్కడ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకొని వీళ్ళకి ఏం కావాలని నిజాం ప్రభువుకి ఒక విన్నపం అందజేస్తే అప్పుడు ఆదివాసి జీవితాలలో ఒక వెలుగు వచ్చింది. ఏం వెలుగు వచ్చింది? 160 ఎకరాల భూమిని మొట్టమొదటిసారిగా నిజాం ప్రభుత్వం ఆదివాసులు ఒక్కొక్క కుటుంబానికి 15 ఎకరాలు పొలం ఇచ్చిన సందర్భం ఆయన చనిపోయిన తర్వాత వచ్చిందనమాట. ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత 1,60,000 ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరానికి. ఇప్పుడు ఊటూరులో 60,000 ఎకరాలు,
ఇప్పుడు మహారాష్ట్ర అయింది, కిన్విట్ అనే ప్రాంతం ఉంది, అక్కడ ఒక 60,000 ఎకరాలు. తర్వాత వచ్చేసి ఆసిఫాబాద్ లో 60,000 ఎకరాలు. ఇలా పంచివ్వడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ ఏర్పాటు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన ఐబండార్పు రాసిచ్చిన వినపాలు ఆధారంగా ఏం కావాలంటే ఈయన ప్రత్యేకమైన పాలన కావాలని చెప్పి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి పెద్దల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల వ్యవస్థ నథింగ్ బట్ ఈ రోజుల్లో మనకి కోర్టులు ఉన్నాయి. కోర్టులకు పోకుండా క్రిమినల్ కోర్ట్స్ కానీ తర్వాత సివిల్ కోర్ట్స్ కానీ లేకుండా పెద్దలు ఏదైతే తీర్పు చెప్తారో ఆ తీర్పు ప్రకారంగానే వాళ్ళు కట్టుబడి ఉండాలి. తర్వాత వీళ్ళు బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సొసైటీని 1946లో ఎవరు ఆయన చనిపోయింది 1940 సెప్టెంబర్ 10వ తారీఖు చనిపోతే 1946లో ఒక ఆంధ్ర బ్యాంకుని కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళకి నాగళ్ళు తర్వాత ఇనుప సామాన్లు అన్ని కూడా రుణాలు ఇవ్వడం. మొట్టమొదటి ఒక ట్రైబల్ ఆఫీసర్ని కూడా ఆయన చనిపోయిన తర్వాత ఏర్పాటు చేశారు. అది కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక మోడెం హుషేన్ అంటే కూడా ఆయన ట్రైబల్ ఆఫీసర్. ఆయన ఒక ప్రత్యేకమైన పాఠశాలలు నడపడం, అది కూడా వాళ్ళ లాంగ్వేజ్లో, గోండీ లాంగ్వేజ్లోనే, తెలుగు లాంగ్వేజ్ లేదు. 1980 వరకు గోండీ లాంగ్వేజ్లోనే 45 నుంచి 70-80 వరకు మొత్తం గోండీ లాంగ్వేజ్లోనే స్కూల్ చెప్పడం. అక్కడ ఉన్న వాళ్ళకి తర్వాత ఒక ట్రైబల్ దస్తూర్ ఎమూల్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం, ఎవరు ఈ నిజాం ప్రభు తీసుకురావడం. అక్కడ వాళ్ళ జీవితాలు మొత్తం కూడా వడ్డీ వ్యాపారస్తులు లేకుండా తరిమేయడం, జమీందారు లేకుండా తరిమేయడం, అనేకమైన ఒక స్వర్ణయుగం లాగా 1970 వరకు జరిగింది. తర్వాత కాలక్రమంలో వలసవాదులు, మహారాష్ట్ర నుంచి వలసవాదులు వచ్చి ఆదిలాబాద్ మొత్తం ఆక్యుపై చేసుకుని వాళ్ళ భూమి మొత్తం అన్యాక్రాంతం అవుకోవడం అనేది తర్వాత క్రమంలో జరిగింది. ఈ క్రమంలో ఇలా జరుగుతూ ఇక్కడ భీమ్ యొక్క పోరాటం మహోత్తరమైన పోరాటం. మా ఊర్లో మా రాజ్యం కావాలని పోరాటం చేసిన ఒక మహానుభావుడు ఎవరంటే ఈ భీమ్ ఒక్కడే, ఈ కొమరం భీమ్ ఒక్కడే అనమాట. ఈ క్రమంలో కొమరం భీమ్ యొక్క పోరాటం మనం చూడవచ్చు. ఇలాగా అనేకమైన పోరాటాలు. ఇంకా టైం ఉందా కోటేశ్వర గారు? ఎంత టైం ఉంది? సమాప్తి చేద్దామండి, చూద్దాం. చేద్దామా? ఎందుకంటే నేను అవర్స్ టుగెదర్ మాట్లాడగలను, ఎందుకంటే ఇంకా చాలా ఉద్యమాలు ఉన్నాయి. కొన్ని ఉద్యమాలే చెప్పాను. We will organize another webinar for that. So that's why, ma'am. Okay. నేను వైండ్ అప్ చేస్తా. 5 minutes లో వైండ్ అప్ చేయనా? చేయనండి. ఓకే. ఈ విధంగా అసలు బిర్సా ముండా యొక్క సమకాలికులు వాస్తవానికి కొన్ని పేర్లే చెప్పాను. ఇప్పుడు కాశీ తిరుగుబాటు జరుగుద్ది. కాశీ తిరుగుబాటు 1817లో జరుగుద్ది. ఆయన వచ్చేసి కాశీ తిరుగుబాటులోని తిరంత్ సింహ, బారి మాలిక్ అని అలా ఈస్టర్న్ కంట్రీస్ లో కొన్ని ఉద్యమాలు. తర్వాత వచ్చేసి ఒరిస్సాలో చక్రో బిసోయ్ తిరుగుబాటు జరుగుద్ది. ఒరిస్సాలో చక్రో బిసోయ్ తిరుగుబాటు అంటే వాస్తవానికి అది పెద్ద చరిత్ర. ఆ చరిత్ర చెప్పాలి, అదొక గంట పడుతుంది. ఆ చక్రో బిసోయ్ కూడా ఆయన తిరుగుబాటు ఏమిటంటే ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుద్ది. అదేవిధంగా కేరళలో తలక్కల్ చంద్ అనే మహానుభావుడు ఒక ఉద్యమం జరగడం. కర్ణాటకలో వచ్చేసి చిన్నమ్మ అంటే కిత్తూరు రాణి, ఆ రాణి మా ఆధ్వర్యంలో ఉద్యమాలు జరగడం. తర్వాత తమిళనాడులోని కుక్కీ ట్రైబ్స్ ఉంటారు, అక్కడ ఒక ట్రైబ్ ఉంటారు, తాడోస్ ఉంటారు, వాళ్ళ నుంచి కొన్ని ఉద్యమాలు జరగడం, అనేకమైన ఉద్యమాలు జరగడం. దాదాపుగా అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన క్రమం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క తెగ, ఉదాహరణకి మీకు తెలుసో తెలియదు, ఛత్తీస్గఢ్ లో గుండాదార్ తిరుగుబాటు అయితే వాస్తవానికి బుంకాల్ తిరుగుబాటు పెద్ద ఉద్యమం. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 1910లో ఫిబ్రవరి 13వ తారీఖున దాదాపుగా 50 సంస్థానాలు నెలకొల్పడం జరుగుతుంది అనమాట. ఆ 50 సంస్థానాలు నెలకొల్పిన తర్వాత బుంకాల్ తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు జగదల్పూర్ ప్యాలెస్ కి పిలిపించి 50,000 మందిని సజీవ దహనం చేసిన సంఘటన బుంకాల్ తిరుగుబాటు మనం చూడడం జరుగుతుంది అనమాట. 50,000 మందిని జగదల్పూర్ లో సజీవ దహనం చేసిన తర్వాత పెద్ద ఉద్యమం. అసలు అది ఎక్కడికి లిఖించబడలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ సంస్కృతి, సాంప్రదాయాల, జీవన విధానం మొత్తం కూడా ఛత్తీస్గఢ్ లో బాగా విరాజిల్లుతాయి అనమాట. అక్కడ ఉన్న పోరాటాలు. తర్వాత వచ్చేసి ఒరిస్సా, మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే బాబురావు సెడ్బంకి పోరాటం, రాణి దుర్గావతి పోరాటం. రాణి దుర్గావతి
ఆమె 1630 సంవత్సరాలు అంటే దాదాపుగా 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఉద్యమం చేసింది. అంటే వాళ్ళు పరిపాలించారు, రాజులు వాళ్ళంతా పరిపాలించారు. వాళ్ళ యొక్క ఉద్యమాలు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీళ్ళందరూ ఉన్నారు. వాస్తవానికి భారతదేశం మొత్తం కూడా ఆదివాసి, ఇప్పటికీ ఆదివాసి పేరు మీద ఉంది. ఆయన పేరు కీసర్ సింగ్ అని ఒక మహానుభావుడు ఉంటాడు అనమాట. ఇప్పటికీ ఈ పేరు బ్రిటిష్ వాళ్ళకి 1969 వరకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 69 వెళ్ళిపోయింది, అన్ని అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఇప్పటికి కూడా భారతదేశం మొత్తం కూడా ఆదివాసి పేరు మీద ఉంది. ఆయన పేరు కీసర్ సింగ్. దానికి సంబంధించిన అది డేటా చెప్తే పెద్ద కాంట్రవర్సీ అవుద్ది, కానీ దాని మీద చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికీ కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించిన క్రమంలో అనేకమైన పోరాటాలు మొత్తం కూడా ఆదివాసులు చేసినాయి తప్ప, ఈ ఆదివాసీ పోరాటాల వల్ల మిగతా వాళ్ళకి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ కానీ, భగత్ సింగ్ కానీ, గాంధీ కానీ, వీరంతా ఈ మధ్య కాలంలో 1900 సంవత్సరంలో వచ్చిన వాళ్ళు. దీనికన్నా ముందు 1000 కన్నా ఏవో పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు నాకు తెలిసే 300 పోరాటాలు ఉన్నాయి. నాకు తెలియకుండా కూడా వాళ్ళు కిరేమిడ్జ్ విశ్వవిద్యాలయంలో మొత్తం రిజిస్టర్ చేసిన 1000 కన్నా ఎక్కువ ఉన్నాయి పోరాటాలు, చిన్న చిన్న పోరాటాలు. కాబట్టి ఈ మొత్తం చెప్పుకుని పోవాలంటే మనకు సమయం సరిపోదు. కానీ ఈ క్రమంలో జనజాతి దివాస్, గౌరవ దివాస్ ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే మన డైరెక్టర్ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ, కోటేశ్వరరావు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటూ కూడా మీరు అడగవలసిందిగా సమయంగా కోరుకుంటున్నాం. దీంతో ముగిస్తున్నానని తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీరు చెప్తుంటే కొన్ని పేర్లు మాకు కూడా కొత్తగా ఉన్నాయి. యాక్చువల్గా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మిడిల్ ఇండియాలో గుండాదార్ కానీ వీటి మీద కొంత ఈ మన కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది రీసెర్చ్ చేశారు. గుండేదార్ ఉద్యమం కానీ మీరు చెప్పినట్టు, అట్లనే మన రామ్జీ గోండు, కుమరం భీం, అట్లనే సంతాల్స్, కోల్స్, వీటికి సంబంధించి కొంత మేరకు కొంత హిస్టరీ డిపార్ట్మెంట్స్ లో కొంతవరకు కొంత రీసెర్చ్ జరిగింది. కానీ మీరు చెప్పినట్లు అయితే చాలా వరకు మాకు కొన్ని తెలియదు. యాక్చువల్గా మీరు చెప్పినట్లో చాలా వరకు నాకు కూడా, నేను కూడా పెద్దగా ఆ పేర్లు వినలేదు. చాలా రీసెర్చ్ చేసి మా కోసం ఎంత చెప్పారు. ఎవరన్నా పార్టిసిపెంట్స్ క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగాల్సిన కోరుచున్నాం. ఉన్నారండి ఎవరన్నా? ఆల్మోస్ట్ అందరికీ కొత్తేనండి ఇది యాక్చువల్గా సబ్జెక్టు. జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మెయిన్ స్ట్రీమ్ సంబంధించి కొంత మేరకు మనకు లిటరేచర్ ఉంది. మన స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనం అకాడమిక్ బుక్స్ లో చదువుకున్నాం, అట్లనే బయట ప్రైవేట్ గా పబ్లిషర్స్ చేసిన బుక్స్ చదువుకున్నాం. మీరు అన్నట్టుగా ఈ హిస్టరీ అంతా కూడా మిగతా స్వతంత్ర ఉద్యమానికి ఒక ప్రాతిపదికగా ఈ మీరు అన్నట్టు ఆదివాసీ ఉద్యమాలు మెయిన్ స్ట్రీమ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి చాలా హెల్ప్ఫుల్ గా, అట్లనే ఆ ఉద్యమాలను ఇంకా మరింత స్ట్రెంథన్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినాయి. మీరు అన్నట్లుగా కొమరం భీం ఉద్యమం కానీ, రామ్జీగొండ్ ఉద్యమం కానీ, మన దగ్గర జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానివ్వండి, లేదంటే ఇతర హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ, తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర మహాసభ, ఇవన్నిటికి కూడా ఒక ప్రాతిపదికగా ఉపయోగపడ్డాయి. అదే భూమి పోరాటాన్ని, భూమి కోసం, భూమి హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం, ఇతర హక్కుల కోసం వాళ్ళు అదే డిమాండ్ తోని ముందుకొచ్చి మనం ఏదైతే ఫ్రీడమ్ అనుకుంటున్నామో అది మనం 1947లో మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినా, తెలంగాణ 48 అనుకున్నా కూడా ఇవన్నీ కూడా ఆదివాసీ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు అనేవి స్వతంత్ర ఉద్యమానికి చాలా వెన్నుదన్నుగా నిలబడ్డాయి. వాటిని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకురావడానికి స్ట్రెంథన్ చేసే విధంగా ఉపయోగపడ్డాయి. చాలా థ్యాంక్స్ సార్. అంటే అప్కనాయసరావు గారు బేసికల్ గా తను ట్రైబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం అంటే ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ చుక్మా అదంతా కూడా దగ్గర మిడిల్ ఇండియా. సార్ కూడా కోయ కమ్యూనిటీ అంటే కోయ జాతి, మన దగ్గర ఉన్నటువంటి ట్రైబల్స్ లో గోండుల తర్వాత కొండరెడ్డి, కోయ, ఈ కొన్ని కమ్యూనిటీస్ పెద్ద ఎత్తున వాళ్ళు అటవీ హక్కుల కోసం, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలన కోసం పోరాడారు. మన దగ్గర మొన్నటి వరకు కూడా గిరిజన గూడెలు, ఆదివాసీ గుంపులు, చెంచు పెంటలు మా పాలన మాకు కావాలని ఉద్యమాలు చేసినాయి. రీసెంట్ గానే కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర
ఈ 500 జనాభా ఉన్నటువంటి, అంటే 1000 కంటే అబోవ్ ఓటర్స్ ఉంటేనే గ్రామ పంచాయతీ అనే కాడ నుంచి 500 ఉన్నా కూడా మనం పంచాయతీలు చేయడం జరిగింది. ఎన్ని కూడా ఉద్యమాల నేపథ్యం మీరు అన్నట్టుగా ఆదివాసీ ఉద్యమాలు కంటిన్యూగా వాళ్ళ పట్టుదలతోని సాధించుకున్నాయి. అలానే మీరు నిర్మల్లో 1000 ఊడల మర్రి అనేది అది 1995లో అది కోలుగొట్ట. రీసెంట్ కూడా దాని మీద డిస్కషన్ వచ్చింది. మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య నిర్మల్ వచ్చినప్పుడు అక్కడ ట్రిబ్యూట్స్, అమరవీరులకి ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టుగా ఆదివాసీలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎప్పటికీ కోటలు ఉన్నాయి. రీసెంట్ గా నేను కూడా మన దేవరకొండలో, అట్లనే మన దగ్గర నాంపల్లి అంటే రాచికొండ గుట్టల్లో కూడా ఒక కోట ఉంది, వాటిని సందర్శించిన. మీరు అన్నట్లుగా మన దగ్గర భద్రాచలం లోపల కూడా ఇప్పటికీ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం మీలాంటి వాళ్ళు ఇంకా వెలికి తీయాలి, వెలికి తీసి అందరికీ ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం. మీ ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఆదివాసీ ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమాల గురించి మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా లక్ష్మి గారు, ఆల్ ఇండియా రేడియో నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు ఆల్ ఇండియా రేడియో కరెస్పాండెంట్ అండి. మేడం ఒక క్వశ్చన్ అడుగుతారు సార్. ఇది ఒక చిన్న అంశము. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఆదివాసీ గిరిజన పోరాటాలకి, అంటే గిరిజన పోరాటాలు కానీ ఆదివాసీ పోరాటాలు కానీ స్థానిక అంశాలు, లోకల్ ఇష్యూస్ మీదే స్టార్ట్ అయినాయని అనుకుంటున్నాము. బట్ మిగతా దేశంలో జరిగిన ఇతర ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన పోరాటాలకి తెలంగాణలో జరిగిన పోరాటాలకి ఏమైనా సాపత్యం ఉందా, పోలికలు ఏమైనా ఉన్నాయా? సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగేశ్వర సార్ అన్మ్యూట్ కాలేదు. మేడం ఉంది మేడం, సారూప్యత చాలా ఉంది. కొమరం భీం ఉద్యమం ఏ విధంగా జరిగిందో సేమ్ ఉద్యమం సంతాల్ తిరుగుబాటు. సిద్ధో కనహో చందోబారు, ఆయన స్వయం పాలన కావాలన్నాడు, ఈయన స్వయం పాలన కావాలన్నాడు. ఆయన 18వ శతాబ్దంలో కావాలన్నాడు, ఈయనేమో 19వ శతాబ్దంలో కావాలన్నాడు. మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం. ఎక్కడ జరిగిన కారణాలు ఒకటి అడవి, మెయిన్ అడవి, జెల్ అంటారు అనమాట. తర్వాత జంగిల్, జమీన్, 3 ఆస్పెక్ట్స్ త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ మొత్తం మీదే. రెడ్ ఇండియన్స్ ఏ విధంగా అయితే, రెడ్ ఇండియన్స్ అనేది ట్రైబ్స్, వాళ్ళందరినీ కూడా అంటే జల సమాధి చేసి వాళ్ళ సమాధుల మీద అమెరికా ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏర్పడదు, అదేవిధంగా ఇక్కడ కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం, కెన్యా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడ పోయినా ఇవే ఉద్యమాలు అనమాట. జల్, జంగిల్, జమీన్ మీదనే ఎక్కువ అనమాట. జల్లోని నీటి యుద్ధాలు, జంగిల్ అడవి, జమీన్ భూమి, ఈ భూమి మీద బాగా ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి. త్రూఅవుట్ ఇండియా మొత్తం ఇదే భూమిని ఆక్యుపై చేసుకోవడం, సారూప్యత ఉంది. ఇప్పుడు కొమరం భీం ఉద్యమం లాగానే కాశీకొండల్లో గారో, జాంతియా వీరు ఉంటారు అనమాట. అక్కడ కూడా సేమ్ ఇవే పోరాటాలు, చాలా సారూప్యత ఉన్నది. తర్వాత వచ్చేసి అడవి మీదనే ఇప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్లో కాకుండా తలక్కల్ చెందని కేరళ, అక్కడ కూడా అడవిని ఆక్యుపై చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వస్తే అక్కడ కూడా అదే పోరాటం. సారూప్యత తెలంగాణకి వీటన్నిటికీ సేమ్ అనమాట. ఇప్పుడు మన ఈ సమ్మక్క సారలమ్మ అని వీరి పేరు ఉంటారు. సమ్మక్క సారలమ్మ ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? 1260 1300 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ట్యాక్స్ కట్టలేము అంటే ట్యాక్స్ కట్టమని ప్రతాపరుద్రుడు, అంటే ప్రతాపరుద్రుడిని ట్యాక్స్, అధికమైన ట్యాక్స్ వసూలు చేస్తారంటే అప్పుడు అక్కడ పోరాటం చేయడం వచ్చింది. రాణి దుర్గావతి కాలంలో అదే పరిస్థితి. 16వ శతాబ్దం కానీ 12వ శతాబ్దం కానీ ఏ శతాబ్దంలో వచ్చినా జల్, జంగిల్, జమీన్ పైనే, వలసవాదుల పైనే. ఇప్పుడు వలసవాదులు బ్రిటిష్ వారు వలస వచ్చారు, ఇప్పుడు నాన్ ట్రైబ్స్ వలస వస్తున్నారు. నాన్ ట్రైబ్స్ అంటే డిఫరెంట్ వాళ్ళు వస్తున్నారు. మా ప్రాంతం మేమే ఉంటాం, నాన్ ట్రైబ్స్ రావద్దని ఆదివాసుల యొక్క పోరాటం. ఈ క్రమంలో ఇలా ఎక్కడ చూసిన సారూప్యత తెలంగాణకి మిగతా స్టేట్స్ కూడా చాలా సారూప్యత ఉంది మేడం. ఎందుకంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రం చూసినా అంతే మేడం, అన్ని రాష్ట్రాల్లోని ఇదే సారూప్యత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే సార్, మనం క్లోజ్ చేద్దాం. అయితే మీరు చెప్పిన అంశాల్లో ఇంకొకటి చెంచుల గురించి చెప్పారు సార్. చెంచులు అంటే నేను యాక్చువల్గా నల్గొండ, ఖమ్మం జిల్లాలకి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రీజనల్ అవుట్ రీచ్ బ్యూరోలో. చెంచులు మీరు అన్నట్లు 2011 జనాభాలో 2600 ఎండాళ్ళు లక్షల మంది వచ్చారు.
వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గిపోవడం కానీ లేకుంటే సమస్యలు వస్తున్నాయి. చెంచు పెంటలు కూడా దాదాపుగా మన దగ్గర మీరు అన్నట్లుగా కర్నూలు జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో వాళ్ళని అడవి నుంచి బయట తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలపడానికి పూర్తిగా వాళ్ళకి ఇల్లు కట్టించారు, పొలం ఇచ్చి, ఆయిల్ ఇంజన్లు ఇచ్చి, ఎడ్లు బండ్లు ఇచ్చి, ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి అన్ని కల్పించినా సరే మళ్ళీ మాకు ఇవేమి వద్దని చెప్పి మళ్ళీ ఆ ఇల్లులన్నీ ఖాళీ చేసి మళ్ళీ అదే ఫారెస్ట్ లోకి వెళ్ళి, నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్ళి ఉంటున్నారు. అది రీసెంట్ గా పుల్ అభయారణ్యంగా ఉన్నా సరే చాలా మంది, కొన్ని వందల కుటుంబాలు ఉంటున్నాయి. కుటుంబాలంటే చెంచుపెంటలు దాదాపుగా ఒక 4-5 గుడిసెలేనండి. ఇప్పుడు మేము నల్గొండ జిల్లాలో చందంపేట మండలంలో వాళ్ళ ఉన్నాయన్ని నేను వెళ్తే 3-4 ఇల్లులే, 3 or 4 హట్స్ అంతే. ఒక్కొక్క కుటుంబాలు 6-7 ఉంటున్నారు. అయితే మెయిన్ గా ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే మ్యారేజెస్ కానీ, మ్యాండరికాలు కానీ ఎన్ని రావడం వల్ల ఇమ్యూనిటీ పవర్స్ తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పెరగడం వల్ల కూడా చనిపోతున్నారు. అంటే లైఫ్ స్పాన్ కూడా వాళ్ళది చాలా తక్కువగా ఉంటుంది. అట్లనే మీరు అన్నట్టు ఆ కుటుంబాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. రీసెంట్ గా అక్కడ ఇంతకుముందు దేవరకొండలో రవి గారని ఇప్పుడు మనకి సిరిసిల్లాలో కలెక్టర్ గా చేశారు. ఆయన ఉన్నప్పుడు ఒక చెంచు అమ్మాయి 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మేము అందరం కలిసి తనని డైట్ అంటే టీటీసీ చేయడానికి అందరం కలిసి ప్రయత్నం చేసి తను టీటీసీ కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు అంటే గవర్నమెంట్ జాబ్స్ అని పడితే అప్పీర్ అవుతుంది. సో చాలా కొన్ని మీరు అన్నట్లుగా ఇప్పటికీ కొన్ని ఆదివాసీ కుటుంబాలు అంటే ఏదైతే ఆదిమ దశలోనే ఇంకా వాళ్ళ ప్రిమిటివ్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు కూడా మిగతా సమాజం లాగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ యొక్క ఉద్యమాలు, త్యాగాలు అన్నీ కూడా సమాజానికి, మెయిన్ స్ట్రీమ్ సమాజానికి కూడా తెలిసి వాళ్ళకి గుర్తింపు, గౌరవం రావాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సో ఇప్పటి నుంచి అయినా సరే ఇలాంటి వాటికి ప్రాధాన్యం పెరగాలని కోరుకుంటూ ఈ అంశం మీద మేము యాక్చువల్గా మేము ఎతుకుతున్నాము. మీరు హిస్టరీ డిపార్ట్మెంట్ కాదు, హిస్టరీ అకాడమిక్ గా కాదు, కానీ మీరు ఇట్లా హిస్టరీ మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, వాళ్ళ హిస్టరీ మీద ప్రయత్నం చేస్తున్నారని తెలియడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము అడగగానే ఒప్పుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే మా డైరెక్టర్ గారు ఈ అంశం మీద మనం వెబినార్ నిర్వహించాలన్నప్పుడు దీనికి మాకు గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. మా డైరెక్టర్ మేడం సుత్తి పాటిల్ గారికి, అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మా ఆర్ఓబి అలానే పిఐబి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాగేశ్వరరావు గారు, మేము ఖచ్చితంగా యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయాను. ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.